తండ్రి, నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని నువ్వు ఆజ్ఞాపించావు. ఆరాధించువారు యథార్థమైన హృదయము గలవారై ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పావు. ఆ ఆరాధనకు ప్రత్యామ్నాయంగా చేసే ఆరాధననే బిలాం యొక్క సిద్ధాంతమని, అది వ్యర్థమైన ఆరాధనని నీ లేఖనం చెప్తున్నది. ప్రభువా, నువ్వు మాకు ప్రవక్తను పంపినందుకు స్తోత్రం. ఆ ప్రవక్త వచ్చి మాకు వాక్యమును బోధించుట ద్వారా మేము ఆత్మతో సత్యముతో ఆరాధన ఎలాగో తెలుసుకోగలిగాము. ఈరోజు ఆ ప్రవక్త చెప్పిన వర్తమానములో ప్రభువా, పరిశుద్ధ గ్రంథములో ఆత్మతో సత్యముతో ఆరాధించడం మేము చేయగలుగుతున్నాము దేవా. ఎందుకంటే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, సత్యమనగా వాక్యమై ఉన్నది. వాక్యముతో నిన్ను ఆరాధించాలి, పరిశుద్ధాత్మతో నిన్ను ఆరాధించాలి. థ్యాంక్ యూ లార్డ్. ఆ విధంగానే నిన్ను మేము ఆరాధిస్తున్నాము. మరి ఇక్కడ ఆరాధన చోటు, ఇక్కడ ఆరాధన స్థలముగా దీన్ని ఉంచినందుకు స్తోత్రాలు ప్రభువా. అనేక సంఘాలలో రాజకీయాలతో నిండిపోయిన సంఘాలు, గొడవలు, రాజకీయాలు, ప్రభువా, అపవాది యొక్క కార్యాలు, మానవ పెత్తనములు, మనిషి పెత్తనములు, ఇలా ఎన్నో రకాలుగా సంఘాలు నడుస్తున్నాయి. కానీ మాకలా లేకుండా ఇక్కడ నీవు ప్రభువా మేము ఆరాధించడానికి ఒక చోటునిచ్చావు, ఒక స్థలాన్ని ఇచ్చావు. నిన్ను అక్కడ మేము కలుసుకోగలుగుతున్నాము. నిన్ను ప్రభు ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతున్నాము. ఇదంతా నువ్వు మా ఎడల చూపిస్తున్న కృప ఉన్నది దేవా. తండ్రి, ఇదిగో మేము ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక హృదయులై ఇప్పుడు నీ పరలోకపు స్థలములలో మేము ఉన్నాము దేవా. ఖచ్చితంగా ఎవరెవరైతే చేతులు పైకెత్తి ఉన్నారో, ఎవరెవరైతే అవసరతలలో ఉన్నారో, వాళ్ళందరి అవసరతలు ఇప్పుడు కలవరి వైపు చూసి పొందుకుందురు కాక. ఎందుకంటే కలవరిలో నువ్వు మాకు అన్నీ ఇచ్చేసావు. ఎస్ ఫాదర్, కలవరిలో నువ్వు అన్నీ మాకు ఇచ్చేసావు. మాకేం అవసరం ఉన్నాయో అవన్నీ నువ్వు కలవరిలో తీర్చేసావు దేవా. మేము విశ్వాసముతో దాన్ని పొందుకోవలసి ఉన్నది. మరి నీ పిల్లలు ఎందుకు చేతులు పైకెత్తారో నాకు తెలియదు, వారు దేనికోసం చేతులు పైకెత్తారో నాకు తెలియదు, కానీ అది నీకు తెలుసు దేవా. నీ పరలోకపు తండ్రికి మీ అవసరతలన్నీ తెలుసన్నావు. ఆయనను ప్రార్థించమని చెప్పావు. అందుకే ప్రార్థిస్తున్నాము. నీ పిల్లలకి ఇక్కడ ఏదేది అవసరమో అదంతా నువ్వు దయచేయమని, వాళ్ళను దీవించమని, ఆస్వాదించమని నీకు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. నమ్ముతున్నారా? ప్రభు ఈరోజు మనకి ఇచ్చాడని నమ్ముతున్నారా? ఆమేన్. ఓకే, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. లెట్ us go to the Bible. మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో ఉదయం మనం చదువుకున్నాము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకున్నాం మనం. 5వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ రాయబడి ఉంది. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన 9వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళంచెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షమునకైనను
హాని చేయకూడదని వాడికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కొట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు, కానీ అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరియు కిరీటముల వంటి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కొరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్లతో కలవంటి తోకలను తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశ భాషలో వాని పేరు అపోలియోను. రెండింటికి అర్థం ఒకటే, నాశనం చేయవాడని అర్థం. ఏంటిది? అబద్దోనని అంటే అర్థము నాశనం చేయవాడు, అపోలియోను అంటే అర్థం కూడా నాశనం చేయవాడు. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. లెట్ us ప్రార్థించుకుందాం. మహోన్నతమైన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. చదవబడిన ఈ లేఖనములో నుండి నువ్వు మాతో మాట్లాడు దేవా. మాకేదైతే వాక్యం ఇక్కడ అవసరమై ఉన్నదో దానిని నీ పరిశుద్ధాత్మ మాకు తెరిచి ఇచ్చును గాక. ఈ విషయాలు ప్రభువా మా గ్రహింపుకు మించినవి, మా తెలివితేటలకు మించినవి, మేము కలుగున జ్ఞానమునకు చదువులకు మించినవి. ఇది పరలోకపు జ్ఞానానికి సంబంధించిన విషయాలు, ఇది పైనుండి వచ్చిన జ్ఞానానికి సంబంధించిన విషయాలు. అందుకే నీవే మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నా. లెట్ యువర్ హోలీ గోస్ట్ టేక్ ద వర్డ్ అండ్ బ్రేక్ టు అస్. నీ పరిశుద్ధాత్మ వాక్యమును తీసుకొని మాకు విరుచును గాక. అవి మా హృదయాలలో విరవబడి దాని మర్మం మాకు అర్థమయ్యి మేము ఖచ్చితంగా మోసపరచబడకుండా కాపాడబడదుము గాక. సర్వలోకమును మోసపుచ్చుచున్న అపవాది ఇప్పటికే అనేకులను ఎంటైర్ మెసేజ్లో ఉన్న వారిని కూడా వాడు మోసపరుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఏర్పాట్లో లేరు కాబట్టి, వాళ్ళ ఎన్నికలో లేరు కాబట్టి. మోసపోకుండా ఎవరైనా ఉన్నారు అంటే నీ ఏర్పాట్లో, నీ ఎన్నికలో ఎవరి పేర్లు అయితే రాయబడి ఉన్నదో వారు మాత్రమే మోసపోకుండా నువ్వు కాపాడుతున్నావు. అంతేకాదు దేవా, సాతాను యొక్క సమస్తమైన కుయుక్తులు, వాని సమస్తమైన ప్రభువ ఉపాయములు, వాని సమస్తమైన ఆలోచనలు, ఉపాయములు, వాని ఉరులు, వలలు, ఇవన్నీ కూడా నీవు మాకు వాక్యము తెరచడం ద్వారా బయలుపరుస్తున్నావు. అందుకే మోసపోయే అవకాశమే లేదు, మోసపోదని ప్రవక్త చెప్పాడు. మేము దానిని నమ్ముతున్నాము దేవా. ఎందుకంటే మోసం చేయు సాతాను యొక్క సమస్తమైన కుయుక్తులు ఈ వర్తమానంలో నువ్వు తెలియజేసేసావు ప్రభువా. 7 ముద్రలు తెరవబడుట వలన అదిగో ఆ మర్మములన్నీ బయలుపరచబడ్డాయి. చివరికి శత్రువు కూడా దిగంబరి చేయబడి, మా ఎదుట దిగంబరి చేయబడి మా ముందు నువ్వు నిలబెట్టావు ప్రభువా. నిజంగా మేము ఇప్పుడు ఆ కాలంలోనే ఉన్నాము. ఖచ్చితంగా యుద్ధ రంగంలో మమ్మల్ని నిలబెట్టుకోదేవా. విజయం మాదే నమ్ముతున్నాం మేము. తప్పకుండా నువ్వు మాకు సహాయం చేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి, ప్లీజ్ సిట్ డౌన్. క్రీస్తునందు
ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరి ఈ రాత్రి జాగ్రత్తగా దేవుడి వాక్యం మనం విందామా? ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఆమేన్. మరి ఉదయం నేను కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాను. పేతురు రాసిన పత్రికలో అంటాడు, నీ విరోధి అయిన అపవాది సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడని అంటున్నాడా లేదా? గమనించాల్సిన విషయం ఏంటంటే అపవాది ఎప్పుడు దేవుణ్ణి అనుకరిస్తూ ఉంటాడు. వాడు ఎందుకు గర్జించు సింహం వలె ఇప్పుడు వాడు ఎవరి మింగుదునా అని తిరుగుతున్నాడు? ఎందుకంటే ప్రకటన 10లో యూదా గోత్ర సింహము, మన ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్ర సింహము పరలోకము నుండి దిగి వస్తున్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోనండి, దేవుని వాక్యము చెప్పినట్లుగా, వర్తమానము చెప్పినట్లుగా ఈ రోజున మనము యుద్ధములో ఉన్నాం. మనం రెండు సింహాల మధ్యలో యుద్ధం. ఒకటి యూదా గోత్రపు సింహము, ఇంకొకటి అపవాది సాతానుడు కూడా సింహం వలె వాడు కూడా గర్జిస్తున్నాడు. వాడు కూడా ఎందుకంటే వాడు దేవుని అనుకరించేటోడు కదా. ప్రవక్త అంటాడు, దేవుడు చేసిన ప్రతి దానికి వాడు ప్రత్యామ్నాయాన్ని తీసుకురాడు కానీ అనుకరణ మాత్రం తీసుకొస్తాడు. చూడండి, ఇప్పుడు ఆరాధన ఉందనుకో, ప్రత్యామ్నాయమైన ఆరాధన. దేవుడి యొక్క ఆరాధన ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన అయితే వాడు ఆచారాలతో సాంప్రదాయాలతో ఇంకా నానా రకములైన, దాన్ని ఏమంటారంటే నానా రకములైన మానవ సిద్ధాంతాలు, మానవ కల్పించిన బోధలు, వీటితో వాడు ఏం చేస్తాడంటే, వింటున్నారా, వీటితో వాడు ప్రత్యామ్నాయమైన ఆరాధన తీసుకొచ్చి పెట్టాడు. ప్రవక్త పరిణామ గారు అంటారు, వాట్ ఈజ్ డాక్ట్రిన్ ఆఫ్ బాలం? బిలాము సిద్ధాంతం ఏంటి? నిజమైన ఆరాధన, అదే ఆత్మతో సత్యముతో చేసే ఆరాధనకు బదులుగా మరొక ఆరాధనను నమ్మి చేయడమే బిలాము సిద్ధాంతం. ఆమేనంటారా? అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతిదానికి వాని దగ్గర ప్రత్యామ్నాయం ఉండదు కానీ అనుకరణ మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఆయన యూదా గోధుమ సింహం వలె ఉన్నాడు కాబట్టే వాడు కూడా సింహం వలె గర్జిస్తున్నాడు. బట్ స్టిల్ వాడు ఎంత సింహం వలె గర్జించినను వాడు దేవుని వలె, యూదా గోధుమ సింహం వలె కాలేడు వాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యుద్ధంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన ప్రత్యర్థి, మన శత్రువు, వాని బలహీనతలు మనకు తెలిసి ఉండాలి. వాని ప్రణాళికలు, వాని ఉపాయములు, వాని పన్నాగాలు మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనం సమర్థవంతంగా వాని ఎదుర్కోగలుగుతాము. మనం మోసపోకుండా ఉండాలంటే వాని ఉపాయాలు మనకు ముందే తెలిసి ఉండాలి. ఇప్పుడు అవ్వకు సాతాను యొక్క ఉపాయము తెలియదు. వాడు అనుకుంటున్న, వాడు వచ్చి అవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆది కాండంలో ఆది పాపం జరుగుతున్న సమయంలో వాడు అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యమునే తీసుకున్నాడు. వాడు ఏం తీసుకున్నాడు? మీరు ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనను తినవద్దని దేవుడు చెప్పాడా అంటే, అప్పుడు ఆమె అన్నది, ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమైనను నిరంతరంగా తినవచ్చని ప్రభు చెప్పాడు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడులు తెలుచు వృక్ష ఫలమును మాత్రము మీరు తినకూడదు, తినమని నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడన్నాడు. వాడేం చెప్పాడు? అదంతా అబద్ధము, అదంతా ఉట్టిది అన్నాడు వాడు. అనలేదు. ప్రవక్త అంటాడు, వాడు వాక్యాన్ని తీసేలేదు. ఓ
కరెక్టే, కానీ దేవుడు ప్రేమామయుడు, దేవుడు దయామయుడు. ఆయన అలాగూ మీకు చెయ్యడు ఆయన. ఎందుకంటే మీరు ఆయన సొంత పిల్లలు కాబట్టి ఆయన మిమ్మల్ని నాశనం చేయడు ఆయన. నీకు అర్థమవుతుందా? వడిలాలే దేవుడు చెప్పేదంతా అబద్ధం, దేవుడు చెప్పేదంతా అబద్ధం, అదంతా నువ్వు నమ్మొద్దు, నువ్వు దేవుడు చెప్పేదంతా నువ్వు నమ్మకూడదు, అదంతా అబద్ధం, దేవుడికి ఏం తెలియదు అని అనలేదు వాడు. వాడు ఎలా మాట్లాడాడట అంటే, ప్రాఫిట్ అంటున్నాడు, ఇది ప్రవక్త చెప్పిన వివరణ, నీవు దినదినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు చెప్పాడని ఏమంటే మీరు చావరు. మీరు ఎందుకు అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, మీకు ఆ విధంగా ఆయన చేయలేడు. ఎందుకంటే మీరు ఆయన పిల్లలై ఉన్నారు. మీరు సేమ్ ఇప్పుడు అదే బోధ కాదా? మీరు దేవుని చేత ఏర్పరచబడ్డారు, మీరు దేవుని చేత ఎన్నుకోబడ్డారు, మీరు దేవుని పిల్లలు కాబట్టి మీకు దేవుడు అలాంటివి ఏవి చెయ్యడు. మీరు ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళినా దేవుడు ఏం చేయడు, వాక్యానికి విరోధంగా వెళ్ళినా దేవుడు ఏం చేయడు. అవునా కాదా? ఎందుకంటే నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావు, నువ్వు దేవుని చేత ఎన్నుకోబడ్డావు. ప్రాఫెట్ అంటాడు, వాడేమి యెహోవా దేవుడు కాదని వాదించలేదు. ఆయన చెప్పిన వాక్యం ఏదైతే ఉందో ఆ 2 లైన్ల బైబిల్, అప్పుడు బైబిల్ 2 లైన్లు కదా, ఆ 2 లైన్ల బైబిల్ని కూడా వాడేం త్రోసేయలేదు, వాడేం కాదనలేదు, వాడేం అది తప్పని చెప్పలేదు, వాదించలేదు. వాడు ఒకటే మాట అన్నాడు. దేవుడు అలా మీకు ఎందుకు చేస్తాడు? ఆలోచించండి. మీరు ఆయన రూపంలో పోలికలో సృజించబడిన వాళ్ళు, మీరు ఆయన ఎన్నుకోబడిన జనులు, మీకు దేవుడు అలా చేస్తాడా? బయటలో చేస్తాడేమో, మీ చేయడు ఆయన. సేమ్ ఓల్డ్ డెవిల్, అదే పాత దయ్యం, అదే సాతానుడు నేడు కూడా ఈ వర్తమానములో అలాగునే మాట్లాడుతున్నాడు. మనం వధువై ఉన్నాము, మనం పెళ్లి కుమార్తె అయి ఉన్నాము, దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళం మనం. దేవుడు మనల్ని శిక్షిస్తానని లేదు, దేవుడు డినామినేషన్స్ని శిక్షిస్తానన్నాడు, సంస్థాగత సంఘాలను శిక్షిస్తానన్నాడు, మనల్ని శిక్షిస్తానని దేవుడు చెప్పలేదు. బోధ చూడండి ఎలా తిప్పేస్తున్నాడో. కాబట్టి మనం ఒకవేళ దీంట్లో తప్పు చేసిన ఈ శరీరంలో దేవుడు ఏమన్నాడు? దేవుడు క్షమిస్తాడు, దేవుడు ఊరుకుంటాడు. ఈ శరీరంలో ఒకవేళ మనం తప్పిపోయినా, సార్ మీరు ఇలాగూ చెప్తాడని ప్రవక్త ముందే చెప్పాడు. ఇది నేను చెప్తలేను, ప్రవక్త చెప్పింది. ఇది ఇలాగునే వచ్చి చెప్తాడని ప్రవక్త చెప్పినప్పుడు వాడు ఇప్పుడు అలాగనే వచ్చినప్పుడు నువ్వు వాడిని పట్టుకోగలుగుతావా లేదా? ఇప్పుడు మన పన్నాగా మనకు అర్థమైపోయింది కదా. ఆ రోజు ఆదాము యొక్క శ్రీమతి అవ్వకు ఎవరైతే ఉన్నారో ఆమెకు అది పన్నాగమని తెలియదు. ఆమెకు తెలియదు అది సాతాను యొక్క పన్నాగమని, అది సాతాను యొక్క వల అన్న సంగతి తెలియదు. తెలియక మోసపరచబడింది. కానీ ఇప్పుడు నీకు తెలుసు, అపవాది పన్నాగము తెలుసు, అపవాది యొక్క ఉచ్చులు ఉరులు, వాని యొక్క ఉపాయాలు, వాని యొక్క వలలు అన్నీ నీకు తెలిసిన తర్వాత, వింటున్నారా? తెలిసి నువ్వు అందులో ఎలా పడతావు చెప్పు? వధువు పడదు, పెళ్లి కుమార్తె ఎట్టి పరిస్థితుల్లో అందులో పడదు. పడకుండా దేవుడు కాపాడుతా అంటాడు. అందుకే ప్రాఫిట్ ఏమంటాడంటే, నీ శత్రు యొక్క బలహీనతలు నీకు తెలుసుండాలి, నీ శత్రు యొక్క పన్నాగాలు నీకు తెలుసుండాలి, వాని కుట్రలు నీకు తెలుసుండాలి. వాడు ఏ విధంగా వస్తాడు, వాడు ఎలా వస్తాడు, వాడు ఎలా వచ్చి నీ పైన అకస్మాత్తుగా దాడి చేస్తాడు. ఆ సమయంలో నువ్వు ఎలా నిన్ను కాపాడుకోవాలి, డిఫెన్స్ చేసుకోవడం అంటారు దాన్ని. నువ్వు ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. మళ్ళీ నువ్వు శత్రు పైన ఎలా దాడి చేయాలి, ఇదంతా తరబీదు, ఇదంతా శిక్షణ, ట్రైనింగ్, శిక్షణ. ఆమేన్. ఆ శిక్షణ మీకు ఇప్పుడు ఇవ్వబడుతున్నది. ఆ శిక్షణ ఇప్పుడు మీకు ఇవ్వబడుతున్నది. అందుకే ఆ శిక్షణ మీకు ఇవ్వబడినప్పుడు ప్రియులారా, మీరు దాంట్లో శిక్షణ పొందుకొని అపవాదిని సులువుగా మీరు ఓడించవచ్చు. వాడు మిమ్మల్ని మోసం చేయలేడు కాబట్టి ఈజీగా ఓడించవచ్చు. వాడు మనల్ని ఓడించాలంటే ముందు వాడు మోసం చేయాలి. వాడు మనల్ని పడవేయాలంటే ముందు వాడు ఏం చేయాలి?
మోసం చేయాలి. మోసం చేయకుండా వాడు పడివేయలేడు, మనల్ని ఓడించలేడు. ఇప్పుడు మోసపోకుండా ఉండునట్లు దేవుడు వాని సమస్తమైన ఆలోచనలు, వాని సమస్తమైన ప్రణాళికలు, వాని సమస్తమైన దాని ఏమంటారు, వాని ఉపాయాలు, వాని తంత్రములు అన్నీ కూడా దేవుడు 7 ముద్రలు తెరుచుడు ద్వారా అవన్నీ తెరిచి వధువు హృదయములో వాటిని పెట్టున్నాడు ఈ రోజున. అందుకే వాడు ఏ రూపంలో వచ్చినా నువ్వు గుర్తుపడతావు. నీకు అర్థమైందా? వాడు ఏ వేషం వేసుకొని వచ్చినా, చివరికి పౌలు గారు చెప్పినట్టు వెలుగు దూత వేషం వేసుకొని వచ్చిన. విచిత్రం ఏంటంటే వాడు చీకటి వాడు. తెలియదా? లూసిఫర్ చీకటి అని మీకు తెలియదా? కానీ వాడు వెలుగు దూత వేషం వేయగలడు. వాడు చీకటి ఉన్నవాడు వెలుగుదూత వేషం వేయగలడు. మీరు గమనిస్తున్నారా? మరి వాడు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చినా నువ్వు గుర్తిస్తావు. ఎందుకు? వాడు అలా వస్తాడని నీకు ముందే తెలుసు కాబట్టి. వాడు అలాగ వస్తాడని నీకు ముందుగానే తెలుసు. వాని కుట్ర నీకు తెలుసు, వాని కుతంత్రత, వాని ఉపాయం నీకు తెలుసు. నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలా మోసపోతావు? టెల్ మీ నౌ. శత్రువు ఇలా వస్తున్నాడని నీకు ముందే తెలిసినాక ఇప్పుడు నువ్వు ఎలా మోసపోతావు చెప్పండి నాకు? మోసపోం మనం. అందుకే వాడు శత్రువు అని గ్రహించి మనతో యుద్ధం చేస్తాం. వాడు మన పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తే మనం తిరిగి దాడి చేస్తాం. నేను మాట్లాడుతున్న ఆత్మ సంబంధంగా. ఎందుకంటే యుద్ధం శరీర సంబంధమైనది కాదు. యుద్ధం రక్త మాంసములతో కాదు, ఇది శరీరంతో చేసే యుద్ధాలు కావివి. మరి ఇదేంటిది? దురాత్మ సమూహములతో చేస్తున్నాం మనం. అవునా? అధికారులతో, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, దురాత్మ సమూహములతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. మనం మరొక ప్రపంచంలో అవి సహజాతీతమైన దూతలుగా అవి ఒకప్పుడు ఉండే, దేవుని ఆరాధించేవి. కానీ లూసిఫర్ యొక్క తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళు ఆరాధన నుండి తప్పిపోయారు. వాళ్ళు ఆమేనంటారా? వాళ్ళు పడిపోయారు, వాళ్ళు ఆ దూత. ఆమేన్. సో దట్స్ ద రీజన్. ఆ కారణాన్ని బట్టే చాలామంది దానిని గ్రహించలేకపోతున్నారు. ఐ థ్యాంక్ ద లార్డ్. నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను, మనకి ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపినందుకు. అవునా? ఆయన వచ్చి పూర్తిగా దేవుని వాక్యములో లూసిఫర్ యొక్క పన్నాగములు, తంత్రములు, ఉచ్చులు, ఉరులు అన్నీ ఆయన వాక్యములో బయలుపరిచేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన వాని బట్టలన్నీ ఊడదీసి వాని నగ్నంగా మన ముందు పెట్టాడు. ఆయన ఆమేన్. వాని నగ్నంగా మన ముందు పెట్టాడు. ఇప్పుడు వాడు మనల్ని ఏమీ చేయలేడని, వాడు మనల్ని మోసం చేయలేడని మన ప్రవక్త వర్తమానం ద్వారా మనకు అర్థమైంది. ఆ 7 ముద్రల యొక్క వర్తమానం వల్ల మనకు అర్థమైంది. నిజంగా ఈరోజు ఆ 7 ముద్రలను ప్రభు తెరిచినందుకు వందనాలు. ఆ పరలోకంలో మరి ఆయన బలిష్ఠుడైన దూతగా ఆ పుస్తకాన్ని పట్టుకొని మన మధ్యలోనికి వచ్చినందుకు ప్రభుకి వందనాలు. ఎందుకంటే ఆ 7 ముద్రల గ్రంథం తెరవబడకపోతే మనకు అసలు దేవుని ప్రణాళిక అర్థమై ఉండేది కాదు, విమోచన పథకం అర్థమై ఉండేది కాదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఉన్న దేవుని యొక్క మనసులోని ఆలోచనలు, దేవుని మనసులోని ఆ మర్మము, ఆ 3 మడతల మర్మము మనకు అర్థమయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే ప్రవక్త ఆ వర్తమానాన్ని మనకు తీసుకొచ్చాడో, ఎప్పుడైతే ఆ పరలోకము నుండి బలిష్ఠుడైన దూత క్రీస్తు దిగొచ్చాడో, ఆ గ్రంథాన్ని పట్టుకొని, ఆమేన్, విప్పబడిన చిన్న పుస్తకాన్ని పట్టుకొని వచ్చి 7వ దూతకి ఇస్తే 7వ దూత తన తుని మనకిచ్చాడు ఈ రోజున. ఇప్పుడు ఈ వధువు దాన్ని తింటా ఉన్నది, ఈ వధువు దాన్ని ఇప్పుడు భుజిస్తూ ఉన్నది. మనకు ఎక్కడి నుండి వస్తున్నది శక్తి? ఆధ్యాత్మికమైన శక్తి ఆ గ్రంథములో నుండే. ఆ గ్రంథంలో అన్ని మినరల్స్ ఉన్నాయి, అన్ని విటమిన్స్ ఉన్నాయి, అన్ని క్యాలరీస్ ఉన్నాయి, అంత ఎనర్జీకి సంబంధించినవన్నీ కూడా మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆ గ్రంథంలో ఉన్నాయి. నేను మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన విటమిన్స్ కోసం. ఆత్మ సంబంధమైన విటమిన్స్, ఆత్మ సంబంధమైన క్యాలరీస్, ఆత్మ సంబంధమైన మినరల్స్
ఆత్మ సంబంధమైన శక్తి ఏదైతే అవసరమో అదన్నీ కూడా ఆ గ్రంథములో నుండి దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. నిజంగా ఈ రోజున 7 ముద్రలు తెరబడినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున అది ప్రవక్త ద్వారా మనకు అది ఇవ్వబడుతున్నందుకు దేవుడి నామమునికే మహిమ కలుగును గాక. దిస్ ఇస్ ఆల్ బై గాడ్స్ గ్రేస్. ఇదంతా దేవుని కృప ద్వారానే. ఇవాళ ఉదయం నేను సెకండ్ చర్చలో చెప్పాను, ఒక వ్యక్తికి దేవుడు వరం ఇచ్చాడంటే ఆ వరము తన వైపు ఫోకస్ చేసుకోవడానికి కాదు, తన వైపు చూపించుకోవడానికి కాదు, దాని ద్వారా ధనము సంపాదించుకోవడానికో, పేరు సంపాదించుకోవడానికో, స్త్రీలతో సుఖభోగాలు అనుభవించడానికో అది కాదు దేవుడు ఆ వరం ఇచ్చింది. ఆ వరము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే కలవరిలో ముగించబడిన కార్యం. కలవరిలో ముగించేశాడా? అయ్యయ్యో, కలవరిలో ముగించలేదా అండి? అన్ని కలవరిలో ముగించేశాడు కదా. ఆయన రక్తము కాచు ద్వారా అన్ని కార్యాలు ముగించబడ్డాయి. ఆ ముగించబడిన కార్యం పైన నీకు విశ్వాసము కట్టబడడానికి, నీకు విశ్వాసము కట్టబడడానికి, ఆ ముగించబడిన కార్యం వైపు చూపించడానికి, నువ్వు విశ్వాసంలో కట్టబడడానికే దేవుడు వరం ఇచ్చేది. అందుకే ప్రవక్త అంటాడు, నేను కలుగున్న ఈ వరాలు ఏవైతే ఈ 2 వరాలు, 2 ఇడుపులు, అవి మీ విశ్వాసాన్ని కట్టడానికే తప్ప నేను దాన్ని చేయగలను చెప్పడానికి కాదు. నేను ఎవరిని స్వస్థపరచలేను. ఆమేన్. నేను ఎవరిని స్వస్థపరచలేను. ఆ వరము నాకు ఉంటే, స్వస్థపరిచే వరము నాకు ఉంటే నేను ఈ పాటికి అందరినీ స్వస్థపరిచేవాడిని. కానీ ఆ వరము నాకు లేదు. స్వస్థపరిచేది ఎప్పుడు యెహోవాయే. అయితే ఆయన దగ్గర నుండి మీరు స్వస్థత పొందుకోవాలంటే మీకు విశ్వాసం కావాలి. ఎందుకంటే స్వస్థత అనేది ముగించబడిన కార్యం. వింటున్నారా? స్వస్థత అనున్నది ఎప్పుడు? కలవరిలో ముగించబడిపోయింది. ఆయన ఎప్పుడైతే దెబ్బలు తిన్నాడో, ఆయన ఎప్పుడైతే గాయాలు పొందుకున్నాడో అప్పుడే అది ముగించబడింది. అది అయితే దానిపైన నీకు విశ్వాసం వస్తేనే నువ్వు పొందుకోగలుగుతావు. ఆ ముగించబడిన కార్యము పైన నీకు విశ్వాసం రావడానికే దేవుడు నాకు ఈ వరం ఇచ్చాడంటాడు ఆయన. ఈ వరము మీకు ఎలా ఉపయోగపడుతుందంటే విశ్వాసంలో కట్టబడడానికి, ఆ ముగించబడిన కలవరిలో ముగించబడిన కార్యం పైన విశ్వాసములో కట్టబడడానికి ఈ వరము నీకు ఉపయోగపడుతుంది అంటాడు ఆయన. ఆమేన్. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే ఈ వరము ఇవ్వబడినప్పుడు, ఆ వరం అన్నప్పుడు తనను తాను పక్కకు జరుపుకొని క్రీస్తును చూపించాలి, క్రీస్తుని రంగంపైకి ఆహ్వానించాలి. వరము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? తనను తాను ప్రక్కకు జరుపుకుంటాడు, క్రీస్తుని చూపిస్తాడు అందరికీ. ఇది నాది కాదు, ఆయనది. ఈ వరము ఇచ్చిన వాని వైపు మీరు చూడండి. ఈ వరము ద్వారా, ఈ వరము ఇచ్చిన వాని వైపు చూసి ఆ ఇచ్చిన వాని పైన విశ్వాసం ఉంచండి మీరు. మీకు అర్థమైందా? సో అది ముఖ్యం అన్నమాట. కానీ మనం చూస్తున్నాం అనేక మంది వాళ్ళ వరాలను అపవాది అభిషేకిస్తున్నాడు. వాళ్ళు కలుగున్న వరం జెన్యూన్, స్వచ్ఛమైన వరమే, అది దేవుని దగ్గర నుండి వచ్చిన వరమే. కానీ అభిషేకించి వాడుకుంటుంది ఎవరంటే అపవాది. 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఎవరి కాలంలో? సిద్కియా కాలంలో, ఆహాబు మరియు యోషపత్ కాలంలో, ఆ 2 రాజుల ఏలుబడి కాలంలో 400 మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ యెహోవా ప్రవక్తలే, వాళ్ళందరూ యెహోవా ప్రవక్తలే, వాళ్ళందరూ జెన్యూన్, స్వచ్ఛమైన నిజమైన ప్రవక్తలే. కానీ వాళ్ళను మోసపరిచింది ఎవరంటే ఒక అపవిత్ర ఆత్మ, ఒక అబద్ధమాడు ఆత్మ. ఆ అభిషేకం వాళ్ళపైకి వచ్చింది. ఎందుకు? ఒకటే కారణం, వాక్యము దేనినైతే శపించిందో దానిని ఆస్వాదించడానికి వాళ్ళు ప్రయత్నించారు. దేవుడేమన్నాయస్తుడు కాదండి. ఆ 400 మంది ప్రవక్తల పైకో అబద్ధమాడు ఆత్మను పంపి, మికాయ పైకో దేవుని పరిశుద్ధాత్మను పంపడానికి ఇద్దరు, అటు 400 మంది ప్రవక్తలు, ఇటు మికాయ ఒకే దేవునికి ఆరాధన చేస్తున్నారు, ఒకే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మరి ఎందుకు ఆ 400 మంది ప్రవక్తలు మరి వాళ్ళ ముఖ్యుడు సిద్కియా పైకో
అబద్ధమాడు ఆత్మను దేవుడు పంపాడు? ఎందుకు అబద్ధమాడు ఆత్మను దేవుడు అనుమతించాడు? దేవుడు ఎందుకు నువ్వు జయం పొందుకుంటావు వెళ్ళు అని చెప్పి మరి ఆ దురాత్మను ఆయన ఎందుకు పంపుతున్నాడు? అదే మికాయ దగ్గరకు వచ్చినప్పుడు మికాయపైకి అలాంటి ఆత్మ వస్తలేదు. మికాయకి 7వ ముద్ర తెరబడింది. గాడ్ ఓపెన్ ద 7th seal. 7వ ముద్ర తెరిచి దేవుడు ఆయనకు చూపించాడు ఏం జరగబోతున్నదో. కరెక్టేనా? మరి ఎందుకు అలా చేశాడు? సింపుల్. దేవుడు దేనిని శపించాడో దానిని వాళ్ళు ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అహాబు ఎవరు? ఒక శపించబడిన వాడు. ప్రవక్త ఏలియా చెప్పినట్లుగా, తిష్బీడైన ఏలియా చెప్పినట్లుగా అహాబు రక్తము కుక్కలు నాకుతాయని, అతను శపించబడ్డాడని చెప్పాడా లేదా ఏలియా? కానీ ఆ ఏలియా వర్తమానం 400 మంది ప్రవక్తలు నమ్మలేదు. సిద్కియా నమ్మలేదు కాబట్టే వాళ్ళ పైకి ఏ అభిషేకం వచ్చిందంటే వరము స్వచ్ఛమైనదే. ప్రవక్త అనే వరము స్వచ్ఛమైనదే. అది దేవుని దగ్గర నుండి వచ్చిన వరమే, అది స్వచ్ఛమైన వరమే అది. కానీ ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుంటుంది ఎవరంటే అపవాది. ఎలా ఉపయోగించుకుంటున్నాడు వాడు? సింపుల్గా వాడు ఒక అబద్ధమాడు ఆత్మగా వారి నోట్లో ఉండి అబద్ధాన్ని ప్రవచించినట్టుగా చేసేసాడు. అబద్ధాన్ని నమ్మి అటు యోషపాతు యుద్ధానికి వెళ్ళకూడదు, కానీ అతను కూడా తన సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. చివరికి ప్రాణం పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. కరెక్టేనా? మరణ పంచుల దాకా వెళ్ళాడు. మీరు బైబిల్లో చదవండి, 32 అధిపతులు, రథాధిపతులు. సిరియా రాజు దగ్గర 32 రథాధిపతులు ఉన్నారు. వాళ్ళకేమని చెప్పాడంటే రాజు, మీరు అల్పులను చిన్నలతో ఎవరితో యుద్ధం చేయొద్దు. ఈ యుద్ధంలో మన టార్గెట్ ఇజ్రాయెల్ రాజు. వాళ్ళకి తెలియదు యెహోషాపాతు వస్తున్న సంగతి. వాళ్ళకి తెలియదు యెహోషాపాతు ఇజ్రాయెల్ రాజుతో అహాబుతో ఏకమయ్యి ఈ యుద్ధానికి వస్తున్నాడన్న సంగతి తెలియదు. అయితే వారు పొరపడబడ్డారు. ఇజ్రాయెల్ రాజు ఎవరో కాదు యెహోషాపాతు అనుకొని. ఎందుకంటే ఇజ్రాయెల్ రాజు అహాబో మారువేషంలో ఉన్నాడు. ఆ యుద్ధంలో రాజవస్త్రాలు వేసుకోకుండా ఒక సామాన్యమైన సైనికుని వస్త్రాలు వేసుకొని మారువేషం వేసుకొని యుద్ధం చేస్తున్నాడు. ఇక ఇతను యెహోషాపాతు రాజవస్త్రాలతోనే. వింటున్నారా? కమాండర్ ఇన్ చీఫ్, మొత్తం ఆ సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్. ఆ సైన్యం అంతా ఈయన చెప్పినట్టు వింటుంది అనమాట కమాండర్గా. అలాంటి స్థాయిలో ఇతను ఉన్నాడు. ఇతను వస్త్రాన్ని బట్టి అర్థమవుతుంది. మరి సిరియా రాజు అన్నాడు, యుద్ధానికి వెళ్ళే ముందు ఆ 32 రథాధిపతులను పిలిచి, మీరు అలుపులతో చిన్నవాళ్ళతో మీరు యుద్ధం చేయవద్దు, మన లక్ష్యమంతా ఇజ్రాయెల్ రాజు, అతను దొరికితే మాత్రం వదిలిపెట్టద్దు, అతన్ని చంపాలన్నాడు. దేవుడు కూడా ఆ యుద్ధములో అహాబును చంపాలని ప్లాన్ చేశాడు. చదవండి మీరు బైబిల్లో. అబద్ధమాడు ఆత్మ వచ్చి వానికి ఉన్న ఆలోచన చెప్పే ముందు దేవుడు ఏమడిగాడో తెలుసా? దేవుడు ఎవరు వెళ్ళి అహాబు యొక్క ప్రవక్తలను మోసపరిచి అహాబు ఆ యుద్ధమునకు వెళ్ళి చనిపోయినట్లుగా, నా ప్రవక్త ఏలియా చెప్పిన ప్రవచనము నెరవేర్పు జరుగునట్లుగా ఏం చేయాలో యోచన చెప్పండి అన్నప్పుడు ఒకడు ఈ విధముగా, మరొకడు మరొక విధముగా యోచనలు చెప్తున్నారట, ఆలోచనలు. అంతలో పాతాళము తెరవబడినది. పాతాళములో నుండి ఒక అబద్ధమాడు ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలబడి, నేను వెళ్ళి ఆ పని చేస్తానన్నాడు వాడు. అప్పుడు ప్రభు అడిగాడు, ఏ విధంగా చేస్తావంటే, వాని యొక్క ప్రవక్తల పైన అబద్ధమాడు ఆత్మగా నేను కుమ్మరించబడతా, వాళ్ళ అబద్ధమును నమ్మునట్లుగా చేస్తా, వాళ్ళ యుద్ధానికి వెళ్ళేటట్లు చేస్తా. అర్థమైందని చెప్పింది. మరి ప్రభు ఏమంటాడో తెలుసా? వెళ్ళు, నువ్వు జయం పొందుకుంటావంటాడు. వెళ్ళు, నువ్వు జయం పొందుకుంటావంటాడు. విచిత్రం ఏంటంటే దేవుడు తన కార్యాన్ని జరిగించుటకు ఒక దురాత్మను కూడా ఉపయోగించుకుంటున్నాడు ఆయన. ఒక దయ్యపాత్మను కూడా ఉపయోగించుకుంటున్నాడు ఆయన. ఏది? తన పరిపూర్ణమైన చిత్తాన్ని జరిగించడానికి, తన వాక్యాన్ని జరిగించడానికి.
ఇప్పుడు ఆ యుద్ధంలో మారువేషంలో ఇజ్రాయెల్ రాజు పోతే, ఆహాబు వెళ్తే మామూలుగా రాజవస్త్రాలు వేసుకొని యోషిపత్ వెళ్ళాడు. ఈయనే ఇజ్రాయెల్ రాజు అనుకొని ఆ 32 రథాధిపతులు ఈయన వెంబడబడ్డారు చంపడానికి. అప్పుడు ఈయన కేకలు వేశారు ఉంది బైబిల్లో. అయ్యో నేను ఇజ్రాయెల్ రాజును కాదు, అయ్యో నేను ఇజ్రాయెల్ రాజును కాదు, నేను పొరపాటుగా వచ్చిన ఈ యుద్ధానికి, నేను అనుకో రీతిగా వచ్చిన, నాకు తగిన శాస్త్రే జరుగుతుంది, దయచేసి నన్ను చంపొద్దు అని అరిచినప్పుడు వాళ్ళకు అర్థమైంది ఇది ఇజ్రాయెల్ రాజు కాదు, ఇది ఇంకొక రాజు అని అర్థమైపోయి తరమడం మానేశారు. హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. అలాగునని ఆ రాజు ఏం కాపాడబడలేదు. ఒక మామూలు సైనికుడు ఈ రాజును చూసి ఇతను కూడా ఒక మామూలు సైనికుడు అనుకొని తను విల్లు పెట్టి బాణం వేసినప్పుడు అది సరిగ్గా వెళ్ళి అతన్ని తాకి అతనికి ఘోరమైన గాయం చేసింది. హల్లెలూయా. సాయంకాల సమయం ముందు యుద్ధం ముగించే సమయానికి, సాయంకాల సమయం ముందు యుద్ధం ముగించే సమయానికి ఆహాబు చనిపోయి ఉన్నాడు అక్కడ రథంలోనే. ఆమెనంటారా? ఆ రథసారథి ఆహాబు చనిపోవడం చూసి తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు సమాధి దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే సేమ్ ఇప్పుడు కూడా పాతాళము తెరవబడింది. 5వ బూర ఊదబడినప్పుడు పాతాళము తెరవబడినది. పైనుండి ఒక నక్షత్రం వలె ఆ నక్షత్రం పడినది. ఆమెనంటారా? నక్షత్రం వలె వాడు పడ్డాడు, రాలిన నక్షత్రం వలె. మరి వాడికి తాళం చేయబడింది. వాడికి ఒక దేవుని అనుమతించబడిన చిత్తంలో తాళం చేయబడింది. ఆ తాళం చేయితో వాడు అగాధమును తెరుస్తున్నాడు వాడు. ఆమేన్. అప్పుడు ఈ యొక్క పొగ బయటికి వస్తూ ఉన్నది. ఆమేన్. పొగ బయటికి వస్తూ ఉన్నది. అంతేకాకుండా ఆ పొగలో నుండి భూమి మీదకి మరి కొన్ని మిడతలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ మిడతలు చూడడానికి చాలా వింతగా ఉన్నాయి. అవి ప్రకృతిపరమైన మిడతలు కావని కింద చదువుతుంటే మనకు అర్థమైపోతున్నది. మరి వాటికి కూడా దేవుడు ఇంటెలిజెన్స్, వాటికి కూడా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరిని హింసించాలా, ఎవరిని హింసించకూడదు అనేది. దేవుని నొసల యందు దేవుని ముద్ర కలిగిన వాళ్ళ జోలికి మాత్రం అవి వెళ్ళవద్దు. కానీ దేవుని ముద్ర లేకుండా కేవలము నొసల పైన ఆ దేవుని ముద్ర లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ జోలికి వెళ్ళమన్నాడు, వాళ్ళను శోధించమన్నాడు, వాళ్ళను బాధ పెట్టమన్నాడు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? సో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఏది ఆహాబు కాలంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు వాని అబద్ధ ప్రవక్తలందరూ కూడా అబద్ధమునే ప్రవచిస్తున్నారు. పోపు దగ్గర ఉన్న అబద్ధ ప్రవక్తలందరూ కూడా అబద్ధమును ప్రవచిస్తున్నారు వాళ్ళు. అర్థమైందని చెప్పింది. సో ప్రేమైన దేవుని పిల్లలారా, మనము ఆ కంపారిజన్ని, అంటే ఆ కాలానికి ఈ కాలానికి మధ్యలో జరుగుతున్న ఈ సంఘటనను, సమపోలిక సంఘటనను మనం గమనిస్తే అక్కడ ఆహాబు శిక్షించబడ్డాడు, ఇక్కడ అమెరికా శిక్షించబడుతున్నది. కరెక్టే కదా? ఆహాబు ఎవరు? ఇజ్రాయేలుడు. కరెక్టేనా? ఇజ్రాయేలు రాజు. అలా ఉన్న ఈరోజు అమెరికా కూడా ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని కలుగున్న అమెరికా ఆ రోజున ఆ వాటికన్లో వేసే బాంబు వలన, మరి అమెరికా పైన వేస్తున్న బాంబు వలన పూర్తిగా అమెరికా భూభాగము సర్వనాశనం కాబోతుందని ప్రవక్త 7వ దర్శనంలో చూసి చెప్పాడు ఆయన. 1933లో జూన్ నెలలో వచ్చిన 7 దర్శనాలలో చివరి దర్శనం అమెరికా నాశనం. హల్లెలూయా. అర్థమైన రామని చెప్పండి. అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, మనం ఆ సమపోలిక సంఘటనలను గమనించినప్పుడు మన కాలంలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటిదంటే, ఆ పొగల నుండి మిడతల వలె వస్తున్నాయి అవి. జంతువులు, మిడతలు, పక్షులు, మిడతలు, ఇవన్నీ ఏంటిది? ఒక శక్తికి సాదృశ్యం. బైబిల్లో ఒక జంతువు ఉన్నదంటే అది ఒక శక్తికి సాదృశ్యం, ఒక రాజ్యానికి, ఒక శత్రువుకి. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాడంటే ఒక శక్తి లేపబడుతున్నది. హల్లెలూయా. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను,
భూమిలో ఉండు తేళ్లకు బలమున్నటువంటి వాటికి బలము ఇయ్యబడెను. గమనించారా? వీడికి బలం ఇయ్యబడింది. దేవుడు వీళ్ళకి అనుమతిస్తున్నాడు ఆ బలమును పొందుకోవడానికి, ఆ పనులు చేయడానికి. ఆమేన్. మరి ఇవేం చేస్తున్నాయి? ఇవి వీడికి ఒక రెవల్యూషన్ కూడా ఇవ్వబడింది. వీడికి ఒక పరిధికి ఇవ్వబడింది, ఒక గీత, ఒక పరిధి. అదే 4వ వచనంలో చెప్పబడుతుంది. మరి నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప వింటున్నారా? భూమిపైన ఉన్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షమునకైనను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞాపడెను. సో ఈ దయ్యములకు, ఈ సూపర్ న్యాచురల్ డివిల్స్కి, ఈ సహజమైన దయ్యాలకు దేవుని ఆజ్ఞ ఏంటిది అంటే, ఎవరైతే ఈ గడియ వర్తమానంలో వెళ్తున్నారో, పరిశుద్ధాత్మ బాప్తిజమును పొందుకొని పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ విడుదల ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళందరికీ విడుదల ప్రకటిస్తున్నాడు. రెండవది, వాళ్ళందరూ వింటున్నారా? ఎవరైతే అక్కడ విడుదల పొందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి దేవుని చేత నడిపించబడుతున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఈ నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే అని ఉంది ఇక్కడ. మరి నొసల యందు దేవుని ముద్ర కలిగిన వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళకి ఎలాంటి హాని లేదు. దట్స్ రైట్. అంటే ఈ దయ్యాలకు కూడా దేవుడు ఒక గీత పెట్టాడు, ఒక పరిధి పెట్టాడు. ఈ దయ్యాలకు కూడా దేవుడు. కరెక్టేనా అండి? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పాలి. సో ఈ దయ్యాలు అవి ఈ నొసళ్ళ పైన ముద్ర లేని వారిని బాధించగలవు, కానీ నొసళ్ళ పైన ముద్రున్న వాళ్ళని బాధించలేవు అవి. దట్స్ రైట్. ఆ నొసళ్ళపై ముద్ర లేని వాళ్ళందరినీ మోసం చేయగలవు. వినండి, వాళ్ళను మోసం చేయగలవు, వాళ్ళను పడేయగలవు, రైట్, వాళ్ళను ఓడించగలవు. ఎందుకు? వాటికి నొసళ్ళపైన దేవుని ముద్ర లేదు వాళ్ళకు. కానీ నొసళ్ళపైన దేవుని ముద్ర కలిగిన వాళ్ళ సంగతి ఏంది? వీడు మోసం చేయలేడు, వీడు వాళ్ళను పడేయలేడు, వీడు వాళ్ళను ఓడించలేడు. వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ దేవుని ముద్ర, అదే పరిశుద్ధాత్మ ముద్ర, అదే క్రీస్తు యొక్క ముద్ర మనము కలిగి ఉండడం చాలా 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 ప్రాముఖ్యమై ఉన్నది. పరిశుద్ధాత్మ ముద్రను మనం కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క ముద్రను మనం కలిగి ఉండాలి. ఆమేన్. నొసలి దేనికి సాదృశ్యం అంటే ప్రత్యక్షతకు సాదృశ్యం. హల్లెలూయా. దేనికి సాదృశ్యము? ఆమేన్ అంటారా? ఇవి ప్రత్యక్షతకు సాదృశ్యం. మరి మీరు గమనిస్తే ఈ ప్రత్యక్షత ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నది, అది దేవుడు ఇవ్వాల్సి ఉన్నది, మనుషులకి ఇచ్చేది కాదు. ప్రత్యక్షత ఎవరి దగ్గర నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. నొసలు ప్రత్యక్షత, అది దేవుడు ఇవ్వాలి. దేవుడు ఎవరికి ఇస్తారు? ఎవరినైతే జగత్తు పునాది వేయబడక మునుపు ఏర్పరచుకున్నాడో, ఎన్నుకున్నాడో, ముందు నిర్ణయించుకున్నాడో, ఎవరి పేర్లైతే ఆ గొర్రెపిల్ల గ్రంథంలో రాశాడో వాళ్ళకు మాత్రమే పరిశుద్ధాత్ముడు వాళ్ళ హృదయాలలో దేవుడు ప్రత్యక్షతనిస్తాడు. ఆత్మ యొక్క బయలుపాటు వాళ్ళు పొందుకోగలుగుతారు. మీకు అర్థమైందని చెప్పింది. ఒకవేళ గనక వాళ్ళను దేవుడు ఏర్పరచుకోలేదనుకో, దేవుడు ఎన్నుకోలేదనుకో, వాళ్ళకు ఈ ప్రత్యక్షత రావడం అసాధ్యం. హల్లెలూయా. వాళ్ళకి ప్రత్యక్షతలు రావు కూడా. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఇవ్వవలసింది కదా అది. మరి ఇలా అనొచ్చు, బ్రదర్ వాళ్ళు మరి ప్రవక్త మెసేజ్ బుక్లు చదివితే చదివినా రాదు, వాళ్ళు ప్రవక్త మెసేజ్ బుక్స్ని చదివినా రాదు, ప్రవక్త వర్తమానాలు విన్నా రావు. ఆ ప్రవక్త వర్తమానాలు బోధిస్తున్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోధిస్తున్నా కూడా వాళ్ళకు రావు. అందుకే ప్రవక్త అంటాడు,
చాలామందికి నేను చెప్తున్న ఈ ప్రసంగం, ఈ మాటలు వాళ్ళ తలలపై నుండి వాళ్ళ ప్రక్క నుండి వెళ్ళిపోతున్నాయి అంటాడు ఆయన. చదివారా మెసేజ్లా? హల్లెలూయా. చాలామందికి ప్రవక్త అంటాడు, చాలామందికి నేను చెప్తున్న ఈ వర్తమానము వాళ్ళ ప్రక్క నుండి వాళ్ళ తలలపై నుండి వెళ్ళిపోతుంది తప్ప అది వాళ్ళ హృదయాలలోకి వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు పాస్టర్ గారు? సింపుల్, వాళ్ళ ఏర్పాట్లో లేరు. పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయాలలోనికి ఆ వాక్యాన్ని తీసుకెళ్లాలంటే ప్రవక్త నోటిలో నుండి వస్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను, ఆ రెండంచెలు గల వాడిన ఖడ్గాని పరిశుద్ధాత్మ ప్రవక్త నోట్లో నుండి వచ్చిన ఆ మాటలను తీసుకొని ఎవరి హృదయములలోనికి వాటిని ఆయన నాటవలసి ఉన్నదో వాళ్ళ హృదయములో ఆయన నాటుతున్నాడు. వాళ్ళే ఏర్పరచబడిన వాళ్ళు, వాళ్ళే ఎన్నుకోబడిన వాళ్ళు. వాళ్ళు కాకుండా వేరే వాళ్లకు పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతని ఇవ్వడు. హల్లెలూయా. వేరే వాళ్ళకు మెసేజ్ తెలిసి ఉండొచ్చు, వేరే వాళ్ళకు మెసేజ్ తెలిసి ఉండొచ్చు, కానీ ప్రత్యక్షత మాత్రం రాదు. ప్రత్యక్షత, బయలుపాటు, అదే విశ్వాసం, ఫెయిత్. బయలుపాటే విశ్వాసం. ఆత్మ ఇచ్చే బయలుపాటే, పరిశుద్ధాత్మ ఇచ్చే బయలుపాటే విశ్వాసమై ఉన్నది. మీకు అర్థమైందని చెప్పింది. అందుకే అలాంటి విశ్వాసాన్ని అందరికీ దేవుడు ఇవ్వడు, ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాడు ఆయన. ఈరోజు ఎవరు ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు ధన్యులై ఉన్నారు. ఆ వధువు ధన్యమై ఉన్నది. అది ఆమె, ఆ ధన్యమైన వధువు ఆమె. దానికి కారణం ఆ విధంగా వండునట్లు దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. వాళ్ళ జీవితాన్ని డిజైన్ చేశాడు ఆయన. వాళ్ళు నమ్మినట్లుగా ఎవరు నమ్మలేరు, వాళ్ళకు బయలుపరచబడినట్లుగా ఎవరికి బయలుపరచబడదు. పరిశుద్ధాత్మ ఆ వర్తమానాన్ని వాళ్ళకు బయలుపరచినట్లుగా ఎవరికి బయలుపరచడు. అర్థమైందని చెప్పింది. మరి పరిశుద్ధాత్మ మీరు గమనిస్తే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా అది ఎవరికి బయలుపరుస్తాడంటే ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి. హల్లెలూయా, ఆమేనంటారా? అందుకే ఈరోజు ఈ ప్రత్యక్షత ఏం చేస్తుందంటే వారికి సహాయం చేస్తుంది. పొందుకుంటున్న వాళ్ళకు, వారు ఏ దినమున జీవిస్తున్నారో, ఈ దినంలో జరుగుతున్న సంఘటనలు ఏంటో, ఈ దినంలో జరగవలసిన కార్యాలేంటో, దానికి సంబంధించిన వివేచన ఆ ప్రత్యక్షత కలుగున్న వాళ్ళు కలుగుంటారు. హల్లెలూయా. నీవు జీవించుచున్న దినము యొక్క ఆ గడియ యొక్క ప్రత్యక్షత గనక నువ్వు కలిగి లేకపోతే ఖచ్చితంగా ప్రపంచ సంఘముల సమాఖ్యలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఈరోజు ఈ దినం యొక్క వర్తమానం యొక్క ప్రత్యక్షతను ఎవరెవరు కలిగి లేరో వాళ్ళందరూ మోసపరచబడతారు, వాళ్ళందరూ ప్రపంచ సంఘముల సమాఖ్యలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ దినమున ఏ ప్రవచనాలు జరుగుతున్నాయి, ఈ దినమున ఏ వర్తమానం నిర్వహణ జరుగుతున్నది, ఈ దినంలో జరగవలసిన సంఘటనలు ఏంటి, ఇవన్నీ నీకు బయలుపరచాల్సింది పరిశుద్ధాత్ముడే. ఓన్లీ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ మాత్రమే వాటిని బయలుపరచగలడు. మీకేమైనా అర్థమైందా? పాస్టర్ గారు మీరు బోధిస్తున్నారు కదా, నేను బోధించినా నా నోటి నుండి మీ చెవు దాకా మధ్యలో ఉండాల్సింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. నా నోటి నుండి వస్తున్న మాటను, ఆ స్వరాన్ని తీసుకొని మీ చెవి దాకా తీసుకొచ్చి మీ హృదయములో దానిని, ఆ మర్మమును విప్పి ఆ ప్రత్యక్షతను ఇవ్వాల్సింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. వినడం అందరు వింటారండి, వర్తమానం చెప్తున్నప్పుడు వినడము అందరు వింటారు, కానీ హృదయములో వాక్యము తెరవబడుట అనేది అందరికీ జరగదు. అది పరిశుద్ధాత్మ మాత్రమే చేయాలి. ఆ మర్మము తెరవబడుట అనేది అందరికీ తెలియదు. అది పరిశుద్ధాత్మ మాత్రమే చేయాలి దాన్ని. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఏం చూడగలుగుతున్నామంటే ఈ 666 యొక్క ముద్ర, మృగం యొక్క ముద్ర, అదేమిటో ఈరోజు ప్రపంచానికి తెలియదు. కొందరు దాన్ని చిప్ అనుకుంటున్నారు. కంప్యూటర్ చిప్ని శరీరంలో పెడతారు, అదే 666 ముద్ర అని. ఇంకొందరు పచ్చబొట్టు అనుకుంటున్నారు. నొసల పైన 666 3 ఆర్లు పచ్చబొట్టుతో వాళ్ళు పొడుస్తారు, అప్పుడు అది 666 అని. ఇంకొందరు ఈ 666 అంటే అదేదో దాని ఏమంటారంటే
అంటే అదేదో సంఖ్య, ఆ సంఖ్య మన ఇంటి పేరుకు ఉండొద్దు, మన మొబైల్ నెంబర్కి ఉండకూడదు, మన కార్ నెంబర్కి ఉండకూడదు, మన బండి పేరుకు ఉండకూడదు, ఇలా అనుకుంటున్నారు. కానీ 666 ఏంటో, ఆ మృగం యొక్క ముద్ర ఏంటో ఏర్పరచబడిన వాళ్ళకే తెలుసు. ఎందుకంటే వాళ్ళు దేవుని ముద్రను కలుగున్నారు. వాళ్ళు దేవుని ముద్రను కలుగున్నారు కాబట్టి మృగం ముద్ర ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ అదే మృగము ముద్ర కలుగున్న వాడికి ఆ మృగం ముద్ర కూడా వాడికి తెలియదు. ఇప్పుడు సంస్థాగత సంఘాలలో, డినామినేషన్స్లలో ఉన్న వాళ్ళకు 666 ఉన్నదని ఎంతమంది తెలుసు? ఆల్రెడీ వాళ్ళు 666 ముద్ర వేసుకొని ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఆ మృగం యొక్క ముద్ర చేత ముద్రించబడి ఉన్నారు. క్రీస్తు విరోధి యొక్క ముద్ర చేత ముద్రించబడి ఉన్నారు. వాళ్ళు వాక్య విరోధమైన ముద్ర చేత వాళ్ళు ముద్రించబడి ఉన్నారు. కానీ వాళ్ళకి తెలుసా? వినపడతలే నాకు. వాళ్ళకు తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు పాస్టర్ గారు? వెరీ సింపుల్, వారు ఆ మత్తులో ఉన్నారు. వాళ్ళు ఆ వ్యభిచారపు మత్తులో ఉన్నారు. వాళ్ళు హల్లెలూయా. ఆ మహావేష ఇచ్చిన ఆ వ్యభిచారపు మత్తులో వాళ్ళు ఉండడం వలన డాక్ట్రిన్, ఆ సిద్ధాంతము వాళ్ళను మత్తులో పెట్టేసింది. ఎలాగైతే అపోస్తల కార్యములో 8వ అధ్యాయములో ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం అంతా ఒక మత్తులో ఉన్నది. ఎవరి మత్తులో అంటే సీమోన్ అనే గారెడి వాని యొక్క మత్తులో ఉన్నది. వాడు తన గారెడితో, గారెడి అంటే అర్థము మాయమంత్రాలని చెప్పొచ్చు. అంటే అవేవో ముగ్గులు గీసి దాంట్లో నిమ్మకాయలు పెట్టి దాంట్లో పసుపు కుంకుమ చల్లి చిన్న బొమ్మ పెట్టి, అది కాదు, ఆ మాయమంత్రాలు కాదు అవి. వింటున్నారా? ఆ సిద్ధాంతాలు, ఆ బోధలు, ఆ దయ్యపు అభిషేకాలు, ఫిలిప్పు చెప్తున్న బోధ వలన వస్తున్న దయ్యపు గారిడి సీమోను చెప్పుచున్న బోధ వలన వస్తున్న దయ్యపు అభిషేకాలు వాళ్ళందరినీ మత్తులో ఉంచేసింది. ఫిలిప్పు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు, యేసు క్రీస్తుని గురించిన సువార్త తాను ఎప్పుడైతే ప్రకటించాడో అప్పుడు వారుకున్న మత్తు వదిలిపెట్టడం మొదలైంది. అప్పుడు వారుకున్న దురాత్మలు కేకలు వేస్తూ, అపవిత్రాత్మలు కేకలు వేస్తూ వాళ్ళను విడిచిపెట్టి పోయిందని బైబిల్ చెప్తా ఉన్నది. కానీ ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే, అన్ని వృత్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు ఆ పట్టణంలో. కానీ అన్ని వృత్తులు కలిగిన వాళ్ళని, చదువుకున్న వాళ్ళను, ప్రతి వారిని ఈ సీమోన్ అనేవాడు పూర్తిగా మత్తులో పెట్టి ఉంచాడు. వాళ్ళని విభ్రాంతిలో ఉంచాడు. అర్థమవుతుందా? తానేదో గొప్పవాడనే విభ్రాంతిలో వాళ్ళందరూ ఉంచేశాడు. వాళ్ళందరూ అతను చెప్పిన మాట వింటున్నారు. వాళ్ళందరూ అతను ఒక గొప్ప దేవునిగా కొలుస్తున్నారు. అతను ఒక దేవుని దూతగా, దేవుని కుమారుడిగా కొలుస్తున్నారు. ఎవరిని? ఈ యొక్క గారెడి సీమోనుని, సమీరులందరూ కూడా. ఎప్పటి వరకు? ఫిలిప్పు వెళ్ళేదాకా. ఫిలిప్పు వెళ్ళి చూసేసరికి ఆ దేశం చుట్టూ అవిశ్వాసపు గోడలు వీడు కట్టేసి ఉంచాడు. మరి ఫిలిప్ ఎప్పుడైతే వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడో, ఓయ్ వింటున్నారా? ఏమైంది అప్పుడు? దాని చుట్టూ ఉన్న, ఆ దేశము చుట్టూ, ఆ పట్టణము చుట్టూ ఉన్న ఆ యొక్క అవిశ్వాసపు గోడలు పడద్రోయబడ్డాయి. అందుకే అనేకులు వాళ్ళలో ఉన్న అపవిత్రాత్మను వాళ్ళు విడిచిపెట్టి పోతూ కేకలు వేసుకుంటూ పోయినాయట బైబిల్ చెప్తున్నది. మరి పట్టణమంతా సంతోషపడ్డారు విడుదల పొందుకున్నందుకు. కానీ ఫిలిప్పు వెళ్ళినంతసేపు ఆ పట్టణము ఎవరి చేతిలో ఉన్నది? సీమోను చేతిలోనే ఉన్నది. పెద్దవారు మొదలుకొని చిన్న వరకు మీరు గమనించండి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఆ సిటీ మేయర్, ఆ పట్టణం యొక్క మేయర్, కమిషనర్, పోలీస్ కమిషనర్, పోలీస్ సిబ్బంది, మరియు అక్కడున్న యంత్రం అంటే ఈ మంత్రుల దగ్గర ఉంటారు కదా, ఆ మంత్రులు వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పినట్టు వింటున్నారో తెలుసా? సీమోను. వాడు ఆ విధంగా వాళ్ళను మభ్యపెట్టేశాడు, అలా వాళ్ళను మత్తులు చేసేసాడు. కానీ ఎప్పుడైతే ఫిలిప్పు నిజ వర్తమానాన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళాడో, వావ్, దేవుడికి మహిమ కలుగును గాక.
ఫిలిప్పు ఎప్పుడైతే నిజమైన వర్తమానాన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళాడో, సువార్తను, ఆది అపోస్తలుల సువార్తను పట్టుకొని అక్కడికి వెళ్ళాడో, ఆ అవిశ్వాసపు గోడలన్నింటిని పచ్చా పంటలు చేసి ఆ విడుదల, ఆ ప్రజలందరికీ సాతాను యొక్క చెరలో నుండి విడుదల ఇచ్చి, సువార్త ప్రకటించడం ద్వారా చెరలో ఉన్న ఆత్మలు విడుదల పొందుకుంటున్నాయి. వాళ్ళు బాప్తిజమం పొందుకొని సిద్ధపడి ఉన్నారు. అక్కడ పరిశుద్ధాత్మ కోసం సిద్ధపడుతున్నారు వాళ్ళు. ఓ దేవుడికి మమకరుడు గాక. నేను ఇప్పుడు చెప్పకోరేది ఏంటిది ప్రియులారా? సింపుల్. ఈరోజు కూడా అదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నేటి కాలంలో అదే జరుగుతున్నది. ఫిలిప్పు వెళ్ళినప్పుడు ఎలా పట్టణమే అక్కడ అధికారులు, ప్రధానులు, అందరూ, ఈ లోకనాథులు అందరూ కూడా ఒక భ్రమలో ఉండిపోయారు. సీమోని యొక్క భ్రమలో, అవునా? కానీ ఫిలిప్పు వెళ్ళి ఆ భ్రమనంతా తొలగించేశాడు. అది పటాపంచలైపోయింది. ప్రైజ్ ద లార్డ్. నేడు కూడా ఆ విధంగానే ఉండాలి మన సంఘాలు. ఆమేన్. మనం వెళ్ళే ప్రతి చోట శత్రు గౌనిని మనం స్వాధీనపరచుకోవాలి. మనం వెళ్ళే ప్రతి చోట ఈ అవిశ్వాసపు గోడలు ఉంటాయి, అపవాది కట్టుంటాడు. వాటిని మనం విశ్వాసంతో పడగొట్టాలి. ఎందుకంటే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. వాళ్ళు ఎంత పెద్ద గోడలు కట్టినా అవి కూలిపోవాల్సిందే. వాళ్ళు ఎలాంటి సిమెంట్ వాడినా అది కూలిపోవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటాడు, ఆయన ఎప్పుడైతే ఆ దేవుని యొక్క వర్తమానాన్ని పట్టుకొని ఆ పట్టణములో అడుగుపెట్టాడో, అక్కడున్న దురాత్మలకన్నిటికీ తెలిసిపోయింది. ఫిలిప్పు రాక అక్కడున్న దురాత్మలకన్నిటికీ తెలిసిపోయింది. మేము అందుకే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయండి నేను ఎందుకు కోరుతాం? అక్కడికి వెళ్ళినప్పుడు, మేము వెళ్ళే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అడుగుపెట్టుడుతోటే ఆ ఊర్లో ఉన్న దయ్యాలకన్నిటికీ తెలిసిపోతుంది. మమ్మల్ని బాధించే గుంపు వచ్చింది, మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు వచ్చారు. ఈ యొక్క ప్రదేశానికి కూడా, ఈ యొక్క పట్టణానికి కూడా వచ్చారు, ఈ యొక్క పల్లెటూరు కూడా వచ్చారు. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఎలాగైతే గెరాసనుల దేశంలో ఉన్న యేసు అడుగు పెట్టాడో లేదో ఆ దేశంలో, అక్కడ 2000 దయ్యాలు బట్టి ఉన్న సేన దయ్యం పట్టిన వాడికి అర్థమైపోయింది. పరిగెత్తకుండా వచ్చి యేసు ముందు మోకలించాడు. అక్కడ యేసు అనుమతిని కోరుతా ఉన్నాడు ఆ వ్యక్తిని విడిచిపెట్టి పోవడానికి. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఒకటే, మనం యుద్ధంలో ఉన్నాం. నీ శత్రువుని తక్కువ అంచనా వెయ్యకు. నీ శత్రువుని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఎందుకంటే దేవుని ప్రవక్త చెప్పాడు, నువ్వెప్పుడైతే నీ శత్రువుని తక్కువ అంచనా వేస్తావో నువ్వు అంత తొందరగా వాని చేత ఓడిపోతావు. నీ శత్రువును నువ్వెప్పుడు తక్కువ అంచనా వేయవద్దు. వానికి తగినట్లుగానే నీ యుద్ధం ఉండాలి. వాడికి తగినట్లుగానే నీ యుద్ధోపకరణాలు నీ దగ్గర ఉండాలి. మళ్ళీ ఆ యుద్ధోపకరణాలను ఎలా వాడాలో తరబీదు కూడా నువ్వు చేసుకొని ఉండాలి అక్కడ. అందుకే ఎవరు పడితే వాళ్ళు ప్రసంగికులు కావద్దని బైబిల్ చెప్తా ఉన్నది. యాకోబు భక్తుడు ఏమన్నాడు? మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకంటే బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు ఉండబోతుంది అన్నాడు ఆయన. 200 తీర్పు ఉంటుంది అన్నాడు. ఆమేన్. వితౌట్ గాడ్స్ అథారిటీ, దేవుని అధికారం లేకుండా పులిపిడి వెనకాల నిలబడి బోధించకూడదు. దేవుని అధికారము లేకుండా, దేవునితో ముఖాముఖి అనుభవం లేకుండా, దేవునితో ఒక ఎన్కౌంటర్, అంటే వాళ్ళ జీవితంలో ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది క్రీస్తుతో. ఆ అనుభవము వాళ్ళ పిలుపును, వాళ్ళ ఏర్పాటును చూపిస్తుంది. అది ఎలాగైతే ఆ పొదలో అది అగ్నిస్తంభం వచ్చినప్పుడు, ఆ దూత వచ్చినప్పుడు పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు. ఇప్పుడు మోషే ముఖాముఖి అనుభవాన్ని పొందుకున్నాడు అక్కడ, అగ్నిస్తంభంతో ముఖాముఖి అనుభవం. అప్పుడు మోషే తన పిలుపేంటో, తన ఏర్పాటేంటో, తన విధానం ఏంటో అంత తెలుసుకున్నాడా లేదా? అలానే
దేవునితో ముఖాముఖి అనుభవాన్ని ఎవరైనా పొందుకుంటే ఖచ్చితంగా వారి యొక్క స్థానం ఏంటో తెలుసుకోగలుగుతారు. ముఖాముఖి అనుభవము ద్వారా వాళ్ళ స్థానాన్ని, వాళ్ళ యొక్క స్థితిని, వాళ్ళ యొక్క పిలుపును ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే పిలుపు లేకుండా సేవ చేసినామనుకో అన్ని దయ్యాలు నిన్నే పడతాయి. నిజమది. పిలుపు లేకుండా సేవ చేస్తే వాని పరిస్థితి ఏమవుతుంటుందంటే దిగజారిపోతా అంటాడు. ఇక వాక్యం అంటే వానికి భయం ఉండదు, భక్తి ఉండదు. వాక్యం అంటే భయము, భక్తి, వణుకు ఉండదుగా. వాక్యం అంటే డోంట్ కేర్. వాక్యాన్ని నేను నా జుట్టుని ఎట్లా తిప్పుకోగలను అలా వాక్యాన్ని కూడా నేను తిప్పుకోగలుగుతా అని వాడు తిప్పేసుకుంటా ఉంటాడు. వానికి అనుకూలంగా, మనకి ఇష్టమైన రీతిగా. మీకు ఏమైనా అర్థమైందా? వానికి ఇష్టమైన రీతిగా, మనకు అనుకూలంగా వాడు ఏం చేస్తూ ఉంటాడు? వాక్యాన్ని తిప్పుకుంటూ ఉంటాడు. కానీ వాస్తవంగా నిజంగా అనుభవం ఎవరైతే ఉన్నదో అప్పుడు అతనికి దేవుని పిలుపు ఏర్పాటు ఉన్నదని గ్రహించి అతను ఆ స్థానంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కూడా అతన్ని అభిషేకించి అతని ద్వారా దేవుడు ఆత్మను రక్షిస్తూ ఉంటాడు. వీళ్ళ ద్వారా జరగదు కానీ వాళ్ళ ద్వారా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. ఇక్కడున్న ఈ దురాత్మ సమూహాలను గమనించండి. ఇవి పాతాళంలో నుండి వచ్చినవి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ ఏ రూపములు అయితే వీటి గురించి చెప్పబడిందో ఆ రూపాలలో ఇప్పుడు అవి లేవు. ఉంటే ఈజీగా గుర్తుపట్టే వాళ్ళం. అది మిడతల వలె కనబడ్డాయి. యుద్ధానికి బయలుదేరిన గుర్రం వలె ఉన్నాయి. ఆడవాళ్ళ స్త్రీలకు ఉన్నట్టుగా వాటికి పొడగాటి జుట్టు ఉన్నాయి. సింహమునకు కొర్రలు ఉన్నట్టుగా వాటికి కూడా కొర్రలు ఉన్నాయి. ఓకేనా? వింటున్నారని చెప్పింది. ఇవన్నీ దాని ప్రకారముగా అవి ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా లేవు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి బ్రదర్? చక్కగా నీట్గా తయారయ్యి, చక్కగా ఇన్షర్ట్ వేసుకొని, టై కట్టుకొని, సూట్ వేసుకొని, చేతిలో పెన్ను పట్టుకొని, ఎక్కడో ఆఫీస్లో లెక్చర్ ఇస్తూ, ఎక్కడో ఆఫీస్లో పని చేసుకుంటున్నారు. అందుకే అన్నాడు పౌలు గారు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మరియు దురాత్మ సమములతోనూ మనము యుద్ధం చేస్తాం. ఇక్కడ చెప్పినట్లుగా ఈరోజు అపవాది ఉంటే మనం గుర్తుపట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా లేడు. వాడు ఇప్పుడు స్మార్ట్గా తయారై చాలా వన్ ఐక్యూ ఎంత ఉండాలా? స్మార్ట్ ఫెలోస్కి ఐక్యూ ఎంత ఉంటుంది? ఐడియా ఉందా? ఏమో సంథింగ్. వాళ్ళ స్మార్ట్ ఫెలోస్ అనమాట. మన ఐక్యూలన్నీ సున్నాలే. మన ఐక్యూలు ఎప్పుడు సున్నానే. కానీ వాళ్ళ ఐక్యూ చాలా స్మార్ట్, చాలా తెలివిగా ఉంటుంది. వాళ్ళ ఐక్యూ చాలా హై లెవెల్లో ఉంటాయి. వాడు చాలా తెలివి గలవాడుగా ఉంటాడు, చాలా విద్యావంతుడుగా ఉంటాడు. దేవుడు వాక్యం ఏదైనా మనం చెప్పినామనుకో దానికి చాలా రకాలుగా దిప్పుతూ ఉంటాడు వాడు. నీకు అర్థమవుతుందా? వాడు చాలా రకాలుగా దానికి కారణాలు చెప్తూ ఉంటాడు. నమ్మకుండా ఉండడానికి, వాక్యాన్ని నమ్మకుండా చేయడానికి వాడు ఎన్నో రీజన్స్, ఎన్నో కారణాలు వాడు చెప్తూ ఉంటాడు. వాని తెలివితో, వాని జ్ఞానంతో వాడు మాట్లాడుతూ ఉంటే మనం ఏమాత్రం కూడా వాడిని ఓడించలేం మనం. ఎందుకంటే వాడికి అంత జ్ఞానం ఉంటుంది, వానికి అంత తెలివి ఉంటుంది. వాని టార్గెట్ ఒకటే, నువ్వు వాక్యమును నమ్మకూడదు, నువ్వు వాక్యం పైన విశ్వసించకూడదు, నువ్వు వాక్యం పైన ఆధారపడకూడదు, ఆనుకోకూడదు. అదే వాని టార్గెట్. మీకు అర్థమైందా? ఎందుకంటే వాడు అవిశ్వాసపు గోడలు కనుక నీ జీవితంలో కట్టగలిగితే ఇక ప్రతి అపవిత్ర ఆత్మ నీలోనే ఉంటుంది. అనేకమైన దయ్యపాత్మలు నీలోనే నివసిస్తుంటాయి. నీవు దయ్యం పట్టిన వాడిగా కనబడవు. ఎందుకంటే దయ్యాలు ఇప్పుడు ప్రధాని రూపంలోనూ అధికారుల రూపంలో ఉన్నాయి. ఇప్పుడు అవి వాళ్ళని చూస్తే నీకు దయ్యం పట్టిన వాళ్ళకి కనబడతారా? కానీ పౌలు గారు వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళే అన్నారు. పౌలు గారు వాళ్ళ శరీరాల వెనకాల దయ్యాలు ఉన్నాయన్నాడు.
వాటితోనే మనం పోరాడుతున్నాం అన్నాడు ఆయన. దట్స్ ట్రూ, అది నిజం. అది ప్రవక్త ఒక్కటే అంటాడు, వాక్యం పైన విశ్వాసం ఉంటే చెట్లు చేసేవాడు దేవుడై ఉన్నాడు, వాక్యం పట్ల అవిశ్వాసాన్ని తీసుకొచ్చేవాడు దురాత్మై ఉన్నాడు. నీ విద్య వాక్యమును పైన అవిశ్వాసాన్ని తీసుకొచ్చిందై ఉంటే అది దురాత్మ. నీ విద్య, నీ చదువు, వింటున్నారా, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, ఏదైనా కావచ్చు, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా లేదు దేవుని వాక్యం పైన అవిశ్వాసాన్ని తీసుకొచ్చేది అయి ఉంటే అది ఖచ్చితంగా అది దయ్యమై ఉంది. అది అందుకే ప్రాఫిట్ అంటాడు, నీ విద్య దేవుడి వాక్యం పైన విశ్వాసం ఉండేటట్లుగా ఉపయోగపడాలి. అంటే దేవుడి వాక్యాన్ని నమ్మేటట్లుగా, దేవుని వాక్యాన్ని విశ్వసించేటట్లుగా చేయాలని విద్య. నీ జ్ఞానం, నీ తెలివితేటలు దేవుడి వాక్యమును కారణాలు వెతికేదిగా ఉండకూడదు. అవిశ్వాసాన్ని చూపించడానికి, అవిశ్వాసాన్ని చొప్పించడానికి కారణాలు వెతికేదిగా నీ జ్ఞానం, నీ తెలివితేటలు ఉండకూడదు. దేవుడు వాక్యాన్ని నమ్మేదిగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాక్యాన్ని నమ్మేదిగా ఉండాలా. ఏది? నీ విద్య, నీ తెలివితేటలు, నీ జ్ఞానం, నీ చదువు. అప్పుడు అది దేవుని సంబంధమైనది, లేకపోతే అది దురాత్మ సంబంధమైనది. అందుకే మనం దాన్ని చూస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అడుగడుగునా మనకు యుద్ధం తప్పదు, అడుగడుగునా మనకు యుద్ధాలు తప్పవు. హల్లెలూయా. ఈ యుద్ధములలో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. మన పోరాటం, మన యుద్ధం కారణం ఏంటో మనకు తెలుసు. మనం దేనికోసం పోరాడుతున్నామో వర్తమానంలో మనకు బయలుపరచబడింది. మన శత్రు ఎవరో మనకు తెలుసా? మన శత్రు ఎవరో మనకు తెలుసు. మన శత్రు ఎవరో కాదు, క్రీస్తు విరోధి, వాక్య విరోధి. ఈ వాక్యానికి విరోధంగా ఉండేది ఏదైనా మన శత్రువే. మనం పోరాడుతున్నది వాక్యం కోసం. వాక్యం ఎవరు? దేవుడై ఉన్నాడు. అది ఎందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని, వాక్యమే దేవుడై ఉన్నాడు. సో వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యానికి విరోధంగా ఉన్నవాడు అపవాదై ఉన్నాడు. మన పోరాటం అంతా ఒకటే, నీవు వాక్యం పైన విశ్వాసం ఉండేటట్టు రావడం. వాడేం చేస్తూ ఉంటాడు? నీవు వాక్యం పైన అవిశ్వాసం వచ్చేటట్టు చేస్తూ ఉంటాడు. వాక్యం పైన విశ్వాసము పరిశుద్ధాత్ముడు, వాక్యం పైన అవిశ్వాసము దురాత్ముడు. ఇటు పరిశుద్ధాత్ముడు, అటు దురాత్ముడు నీ పైన ప్రభావం చూపిస్తూ ఉంటాడు. అందుకే దురాత్మ ఏం చేస్తాడంటే నీకు కొన్ని శోధనలు తీసుకొస్తాయి. దానివల్ల నువ్వు వాక్యం పైన అవిశ్వాసంలో పడిపోవడానికి, వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టడానికి, వాక్యం పైన నీకు అపనమ్మకం కలగడానికి వాడు శోధనలు తీసుకొస్తాడు, వాడు శ్రమలు తీసుకొస్తాడు, వాడు నిందలు తీసుకొస్తాడు, వాడు అవమానాలు తీసుకొస్తాడు. కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడు? ఇంకా ఎక్కువ వాక్యం పైన విశ్వాసం ఉండునట్లుగా, ఇంకా ఎక్కువగా వాక్యం పైన ఆధారపడినట్లుగా, వాక్యం పైన ఆనుకునేటట్టుగా చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా నేను చెప్పింది? ఆర్ యు క్యాచింగ్? సో దాట్స్ వై, ఆ కారణాన్ని బట్టి ఈ యుద్ధంలో మనం ఒకటే, దేవుడి వాక్యాన్ని నమ్ముట ద్వారా మనం గెలుస్తాము. అయితే 2 రకాల నమ్మకాలు ఉన్నాయి సుమా. ఒకటి మానసిక విశ్వాసము, ఇంకొకటి దేవుడిచ్చి విశ్వాసం. మానసిక విశ్వాసముతో నువ్వు ఎన్నడూ నిలబడలేవు, చిటికలు పడేస్తాడు వాడు. మానసిక విశ్వాసంలో ఉన్న వాళ్ళను అపవాది చిటికలు పడేస్తాడు వాడు. జస్ట్ ఒక చిటిక అంతే, ఒక చిన్న శోధన, వాళ్ళు పడిపోతారు అంతే. ఇక వాక్యం పైన అవిశ్వాసం వచ్చేస్తుంది వాళ్ళకు. అది మానసిక విశ్వాసం కలిగిన వాళ్ళు. కానీ దేవుడిచ్చి విశ్వాసం, అదే పరిశుద్ధాత్మ బయలుపాట అంటారు దాన్ని. పరిశుద్ధాత్మ బయలుపాటే దేవుడిచ్చు విశ్వాసం. అది కలుగుంటే ఏమంటుంది? ఒక్కటే ఉంటుంది, ఏమైనా నేను ఈ వాక్యాన్ని నమ్ముతానా, ప్రాణంపై పరిస్థితి వచ్చిన ఈ వాక్యాన్ని నమ్ముతానా, ఎలాంటి స్థితిగతులు వచ్చినా ఈ వాక్యాన్ని నమ్ముతానా, ఏ శోధనలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ నిందలు వచ్చినా, ఏ అవమానాలు వచ్చినా ఈ వాక్యాన్ని నమ్ముతానా. అపవాది వచ్చి అంటాడు, వాక్యం చేయబట్టేనే ఇదంతా నీకు వచ్చింది, వాక్యం చేయబట్టేనే ఇదంతా నీకు జరిగినది.
ఆ వాక్యం వలననే నువ్వు ఈ శోధనలు ఎదుర్కొంటున్నావు, ఆ వాక్యం వలననే నువ్వు ఈ శ్రమలను ఎదుర్కొంటున్నావు. ఇప్పుడు ఆ వాక్యాన్ని నమ్ముతా అంటావా? పరిశుద్ధాత్మ బయలుపాటిచ్చిన విశ్వాసం అది. వంతుడు ఏమంటావు తెలుసా? సాతానా నోరుమి, నా వెనుకకు రా, నా వెనుకకి వెళ్ళిపో. వింటున్నారా? నా ముందు నిలబడకు, నా వెనుకకి వెళ్ళిపో సాతానా. నా ముందు నిలబడే శక్తి కూడా నీకు లేదు, నేను వాక్యాన్ని నమ్ముతానా అంటావు. అదిగో అప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు వాగ్దానాలను నెరవేర్పు చేయడం మొదలు పెడతాడు. ఎలాగంటే కీడులని మేలులుగా మార్చేస్తూ ఉంటాడు, అవమానాలన్నిటిని కూడా దేవుడు మహిమగా మారుస్తూ ఉంటాడు. గాడ్ విల్ చేంజ్ ద సిచ్యువేషన్స్. దేవుడు పరిస్థితులను మార్చేస్తాడు, దేవుడు అప్పుడున్న స్థితిగతులను మార్చేస్తాడు, వాగ్దానాలను నెరవేర్పు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ విశ్వాసమునకు వాడు పరీక్ష పెట్టాడు. శోధనల ద్వారా, శ్రమల ద్వారా, నిందల ద్వారా, ఇంకేదో ద్వారా పరీక్ష పెట్టాడు. అయినా నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు. ఎందుకంటే అది మానసిక విశ్వాసం కాదు, అది దేవుడిచ్చిన విశ్వాసం, అది పరిశుద్ధాత్మ బయలుపరిచిన విశ్వాసం, అది వాక్యం పైన పరిశుద్ధాత్మ బయలుపరిచిన విశ్వాసం. అయినా నువ్వు దానిలో నమ్ముతూ వెళ్తున్నావు కాబట్టి అప్పుడు దేవుడు ఇక పరిస్థితులను మార్చడం మొదలు పెడతాడు. అప్పుడు దేవుడు మ్యాన్ స్థితిగతులను మార్చడం మొదలు పెడతాడు. మీకేమైనా అర్థమైందని చెప్పింది? ఫ్రెండ్స్, ఒక్కడు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద గాడ్స్ పవర్. దేవుని శక్తిని నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఒకటే మాటతో చెప్పేస్తా నేను, యోహాన్ చెప్పింది, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్న అపవాది కంటే మీలో ఉన్న యేసుక్రీస్తు గొప్పవాడు. ఆ ఒక్క మాట చాలు. ఇంకో మాటలో చెప్పాలంటే వెలుగు చీకటి కంటే గొప్పది. ఎందుకంటే వెలుగు చీకటిని తరిమేయగలదు, కరెక్ట్గా చీకటిని మింగివేయగలదు, చీకటిని జయించగలదు. కానీ అదే చీకటి వెలుగును జయించగలదా? అదే చీకటి వెలుగును తరమగలదా? సో వెలుగు దేవుడై ఉన్నాడు, చీకటి అపవాదై ఉన్నాడు. సో ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళిగా? దేవుడు. వెలుగే గొప్పది, దేవుడే గొప్పవాడు. ఎప్పుడు ఆయన శక్తిని తక్కువ అంచనేయకు, ఎప్పుడు ఆయన శక్తిని, ఆయన వాగ్దానాలను తక్కువ అంచనేయకు. నువ్వు దేవుడు వాక్యాన్ని కంప్లీట్గా నమ్ముతున్నట్లయితే దేవుడే నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. ఆయన బిలీవ్ ఆన్ హిస్ వర్డ్. ఒక మాట చెప్తాను, ఈ పద్ధతి పాటించండి ఇప్పటికైనా. ప్రాఫిట్ ఏమంటాడంటే, ముందు నువ్వు మానసిక విశ్వాసంతో నమ్ము, బైబిల్ని, వాక్యాన్ని, కాల వర్తమానాన్ని నీ మానసిక విశ్వాసంతో నమ్ము. నమ్ముతూ నమ్ముతూ దేవుణ్ణి అడుగు, నాకు నువ్విచ్చే విశ్వాసం కావాలి. ఎందుకంటే విశ్వాసం అనేది వరం. కొరింథీయులకు రాసిన పత్రికలో 9 వరాలలో ఒక వరము విశ్వాసం. అలానే గలతీయులకు రాసిన పత్రికలో 9 ఫలాలలో ఒక ఫలము విశ్వాసం. వింటున్నారా? ఇప్పుడు ఆ ఫలములలో ఒక ఫలము విశ్వాసం, ఆత్మ ఫలములో ఒక ఫలము విశ్వాసం. ఆత్మ ఫలం అది, పరిశుద్ధాత్మ ఫలం అది. ఓయ్, అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు దేవుని అడిగినావనుకో, ప్రభువా నాకు విశ్వాసమునివ్వు. నేను ఇప్పుడు నాకున్న మానసిక విశ్వాసంతో ఈరోజు ఈ వాక్యాన్ని నమ్ముతున్నా, ఈ వర్తమానాన్ని నమ్ముతున్నా, కానీ నాకు నువ్విచ్చిన విశ్వాసం కావాలి. నీ ఆత్మ బయలుపాటే విశ్వాసం అని నాకు అర్థమైంది. నాకు బయలుపరచు దీని గురించి. ఈ వాక్యము నా హృదయములో బయలుపరచబడాలి, తెరవబడాలి, ముసుగు తీయబడాలి. బయలుపడంటే ముసుగు తీయబడమేగా. ఈ వాక్యముపై ఉన్న ముసుగు నాకు తీయబడాలి. నీ ఆత్మ చేత అది నాకు ఇవ్వబడాలి ప్రభువా. అది నువ్వు పొందుకున్నావు అనుకో, ఇక సాతానుడు నిన్ను పరీక్షించడానికి వస్తాడిగా. నీకు ఆ విశ్వాసం ఉందా లేదా అనేది, అదే దేవుడిచ్చిన విశ్వాసం ఉందా లేదా అనేది నేను పరీక్షించడానికి వస్తాడు. ఒకవేళ కనుక నువ్వు ఇంకా అది పొందుకోకుండా కేవలము మానసిక విశ్వాసంలోనే ఉన్నావనుకో, అప్పుడు కూడా నువ్వేం చేయ తెలుసా? నేను నమ్ముతున్నాను, అది నాకు బయలుపరచబడకపోయినా నేను దాన్ని నమ్ముతున్నాను అని ఆ శోధనలో చెప్పగలగాల నువ్వు. నేను నమ్ముతున్నాను,
వాడు మళ్ళీ ఏదో అవిశ్వాసం తీసుకొచ్చేటట్టుగా ఆలోచన తీసుకొస్తాడు. లేదు లేదు, ఆలోచన పోవే యేసుక్రీస్తు నామములో. వాక్యానికి విరోధంగా వస్తున్న ఆలోచన, యేసుక్రీస్తు నామములో నన్ను విడిచిపెట్టు, నేను నమ్ముతానా వర్తమానాన్ని, నేను నమ్ముతానా దేవుడి వాగ్దానాలను. మళ్ళీ వాడు అంటాడు, పరిస్థితులను చూడు, అక్కడ నీకు వచ్చిన శోధనను బట్టి పరిస్థితులను చూడు, ఆ పరిస్థితుల వల్ల ఇప్పుడు జరుగుతుంది అంటావా, నువ్వు నమ్ముతా అయిపోయింది అనుకుంటున్నావా, అయినా నువ్వు ఒక నిమిషం ఆలోచిస్తావు, అవుతుంది అంటావా, దేవుడు వాగ్దానం జరిగిస్తాడా. మళ్ళీ మానసిక విశ్వాసంలో, లేదు బ్రావా నేను నమ్ముతానా నేను. చూడండి, దేవుడు మీకు మానసిక విశ్వాసం నుండి మిమ్మల్ని దేవుడు తనిచ్చే విశ్వాసం ఏదైతే ఉంటుందో, గాడ్ గివెన్ ఫెయిత్, దేవుడిచ్చు విశ్వాసం బయలుపాటులోనికి దేవుడు తీసుకొస్తాడు. అర్థమైందా? ఒక్కసారి ఆ విశ్వాసంలోనికి నువ్వు వచ్చావా, ఆ పరిపూర్ణ విశ్వాసం, ఆ సంపూర్ణ విశ్వాసం, పర్ఫెక్ట్ ఫెయిత్, ఇక నిన్ను కదల్చడం ఎవడి వల్ల కాదు. పాత లోకములో ఉన్న దురాత్మలన్నీ ఇప్పుడు భూమిపైన ఉండి నీకు వ్యతిరేకంగా, నీకు మాత్రమే ఈ దురాత్మలన్నీ వ్యతిరేకంగా పనిచేసిన అవి నీ విశ్వాసాన్ని కదల్చలేవు. ఎందుకంటే అది పరిపూర్ణ విశ్వాసం. అది ఆమేన్. అందుకే యుద్ధములో విశ్వాసం అనేది కీలకమైనది. యుద్ధంలో శత్రువును జయించాలంటే వాక్యంపై ఉన్న విశ్వాసంతోనే జయించగలం. అందుకే ప్రాఫెట్ అంటాడు, నీకు ఏ పరిస్థితి వచ్చినా దానికి సంబంధించిన ఒక వాగ్దానం నీకు అప్పుడు గుర్తుకు రావాలి. ఆ పరిస్థితి రావడుతోటే, ఆ శోధన రావడుతోటే, ఆ శ్రమ రావడుతోటే నీకేం కావాలన్నట, వాగ్దానం గుర్తుకు రావాలి. ఓ దేవుడు అక్కడ వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానం చొప్పున ఇప్పుడు నన్ను ఈ పరిస్థితుల నుండి విడిపిస్తాడు. అదే విశ్వాసం. అంతేకాని అయ్యో ఎందుకు ఇట్లా జరుగుతుందంటావు, అయ్యో ఇదంతా ఎందుకు అవుతుందంటావు, మాకే ఎందుకు జరుగుతుంది ఇదంతా, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది ఎందుకు, ఎవరైనా ఏమైనా చేశారా, ఎవరైనా ఏమైనా మాకు చేశారంటావా, సిద్ధాంతి దగ్గరకు పోతే బెటరేమో, పిల్లకాయ దగ్గరకు పోతే బెటరేమో, ఆ పక్కిరోని దగ్గరకు పోతే బెటరేమో, ఆ పక్కిరోడు దగ్గర పోతే వాడు ఏదైనా తాయత కట్టి ఇస్తాడేమో. కరెక్ట్ వీళ్ళని గురించి ఏమని చెప్పన్నా, వీళ్ళకి అసలు విశ్వాసమే లేదు, వీళ్ళు విశ్వాసులే కాదు, వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి వర్తమానంలో ఉన్న సంఘానికి వచ్చిన వ్యర్థమే. ఏమో ఏదైనా కొయ్యకుండా ఆపేసినా, ఏదన్నా కొయ్యకుండా ఆపేసినా, ఏమో మరి మనం అది కూడా చేయాలి కదా, మరి వాటిని కూడా శాంతపరచాలి కదా. ఈరోజు ఎండ్ టైం మెసేజ్లో జరుగుతున్నాయి ఇవి. ఎండ్ టైం మెసేజ్ విశ్వాసులు, ఎండ్ టైం మెసేజ్ సంఘాలలో జరుగుతున్న ఇట్లాంటి కార్యాలు. మీకు తెలుసా విషయం? మాకు తెలుసు. నేను ఏది ఇక్కడ నిలబడి అబద్ధాన్ని చెప్పను, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు ప్రత్యక్షంగా దాని గూర్చిన ప్రూఫ్ ఉంటేనే నేను మాట్లాడతా. ఎండ్ టైం మెసేజ్ పాస్టర్లు పంపుతున్నారు, అక్కడ ఒక సిద్ధాంతి ఉన్నాడు, అతనితో చెప్పించుకోపో, శాంతి చేయించుకోపో, ఏదో కొయ్యాల్సి వస్తుందేమో కొయ్యిపో. మా ఇంట్లో పాస్టర్ గారు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే అక్కడ పంపుతున్నారు. కొన్ని చోట్ల అయితే చర్చిలనే చేస్తున్నారు, ఎండ్ టైం మెసేజ్ చర్చిలా శాంతి కార్యక్రమాలు. ఎంత దారుణమైన ఆత్మ ఇది, ఎంత దయ్యపాత్మ ఇది. వాగ్దానాలలో నమ్మని ఆత్మలు ఇవి. వీళ్ళేం నిలబడతారు? ఎత్తబడుట్లా నిలబడలేరు. కానీ ఒక వధువు ఉన్నది, వీటన్నిటి మధ్యలో ఒక వధువు ఉన్నది. అది నువ్వా కాదా చూసుకో. ఎందుకంటే నువ్వు వధువైతే ఈ యుద్ధంలో గెలుపు నీదే. ఈ శాంతులు చేయడాలు, ఈ సిద్ధాంతాల దగ్గరకు పోవడాలు, ఆ పక్కిరోని దగ్గరికి పోయి తాయెత్తులు కట్టడాలు ఇవన్నీ ఉండవు. ఎందుకంటే నీకు తెలుసు ఇది యుద్ధం అని. నువ్వు గెలిచి తీరాల. నువ్వు
యుద్ధం చేయాల విశ్వాసం ద్వారా. వాక్యం పైన విశ్వాసము. నువ్వు, నీ ప్రత్యర్థి, నీ వ్యతిరేకి, నీ విరోధో వాక్యానికి అవిశ్వాసమని వాడు. నువ్వు ఏర్పాట్లో ఉంటే, ఎన్నికలో ఉంటే నువ్వే గెలుస్తావు. నువ్వు ఏర్పాట్లో లేకపోతే, ఎన్నికల్లో లేకపోతే ఓడిపోతావు. సింపుల్. వాడు నిన్ను మోసపరిచేస్తాడు, ఓడిపోతావు. కానీ ఎన్నికలో ఉంటే మాత్రం, ఏర్పాట్లో ఉంటే మాత్రం నువ్వు గెలుస్తావు. అది కన్ఫామ్. అది అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన రూపాలు ఏవి కూడా ఇప్పుడు అలా లేవు. దయ్యాలు, పాతాళంలో నుండి వచ్చిన దయ్యాలు మరి ఎలా ఉన్నాయి ఇప్పుడు? అధికారులుగా, ప్రధానులుగా, అధ్యక్షులుగా, దేశ అధ్యక్షులు, దేశ ప్రధానులు, అధికారులు, ప్రస్తుత కాలమందున అంధకార సంబంధులకు లోకనాథులు, దురాత్మ సమూహములు మనుషులలో దూరి చక్కగా స్మార్ట్ ఫెలోస్గా తయారై ఉద్యోగస్తులుగా, వ్యాపారవేత్తలుగా, పెద్ద పెద్ద హోదాలలో ఉండి ఇప్పుడు నడిపిస్తున్నారు వాళ్ళు. మన యుద్ధం వాటితోనే. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ఆ 5 వర్తమానాలు మీరు వినండి, మీకు అర్థమవుతాయి. చాలా అర్థమవుతాయి మీకు. నేను చెప్పిన 5 వర్తమానాలు ప్రీమియర్లో చాలా విషయాలు అర్థమవుతాయి. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు దేవా. దేవునికి సాతానునికి మధ్యలో జరుగుచున్న యుద్ధంలో మేము దేవుని పాత్రలుగా ఉన్నందుకు వందనాలు. అది మేమనుకోలేదు, ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని పాత్రలుగా ఉండునట్లు జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్న రీతిని బట్టి ఈరోజు మేము దేవుని పక్షమున ఉన్న పాత్రలుగా, వాక్య పక్షమున ఉన్న సిలువ సైనికులుగా ఉన్నాము దేవా. అంతేకాదు, ఈ యుద్ధం మాది కూడా కాదు, ఈ యుద్ధం యెహోవాది. మేము చేయడం లేదు యుద్ధం, మాలో నువ్వుండి చేస్తున్నావు. అందుకే మాలో నువ్వుండి చేస్తున్నావు కాబట్టి విజయము నీదే. మరి ఆ విజయాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఆ విజయాన్ని మా ఖాతాలో వేస్తున్నావు. మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగింపజేస్తున్నావు. ఎంత అద్భుత ప్రణాళిక ప్రభువా నీది. వండర్ఫుల్, అద్భుతమైన ప్రణాళికను మాకు ఇచ్చావు దేవా. యుద్ధము చేస్తున్నది నీవు, యుద్ధములో విజయం సాధిస్తున్నది నీవు, కానీ విజయోత్సవముతో ఊరేగిస్తున్నది మమ్మల్ని. అదే మాకు ఇచ్చిన కృప. మేము ప్రభువా నీకు పూర్తిగా లోబడడమే కావాలి. నువ్వు యుద్ధం ఎలా చేయగలవు? పూర్తిగా నీ అధికారాన్ని మేము ఒప్పుకోవాలి. పూర్తిగా మేము నీకు లోబడాలి, నీ వాక్యానికి లోబడాలి. నీ వాక్యానికి, నీకు పూర్తిగా నీ వాక్యము మాలో పనిచేయనట్లుగా, నీ ఆత్మ మాలో పనిచేయనట్లుగా మేము అనుమతించాలి. ఎప్పుడైతే మేము మా సమస్తమైన వాటిపైన, అంటే మా శరీరం పైన, మా ఆత్మ పైన, మా ప్రాణం పైన సర్వాధికారాలు నీకు ఇచ్చినప్పుడు నీవు దానిలోనికి వచ్చి పనిచేయడం మొదలు పెడతావు. సాతానుతో యుద్ధం చేస్తావు, విజయం సాధిస్తావు, విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగిస్తావు. తండ్రి సహాయం వచ్చాయి. మేమలా సమర్పించుకునే కృపను మాకివ్వు. మా అవయములు నీకు ఉపయోగపడితే అంటే ఎంత సంతోషం అది. మా శరీరము నీకు మందిరముగా ఉండి నువ్వు దాన్ని ఉపయోగించుకుంటావంటే ఎంత సంతోషం ప్రభువా. ప్రభువా, దానంత గొప్ప భాగ్యం ఏది లేదు మాకు. దానంత గొప్ప భాగ్యం ఏది లేదు ప్రభువా. అందుకే ఈరోజు మమ్మల్ని మేము మీకు అర్పించుకుంటున్నాము. మా ప్రాణాన్ని, మా ఆత్మను, మా శరీరాన్ని నీకు సమర్పించుకుంటున్నాము. యూజ్ us లార్డ్, మమ్మల్ని ఉపయోగించుకో ప్రభువా. సాతానుడు అపజయము పొందాలి, నీ వాక్యమే విజయము పొందుకోవాలి. నీ పిల్లలను విజయోత్సవముతోనూ ఊరేగించాలి. అలా మేము ఉండే భాగ్యము దయచేయి. ఎప్పుడు మేము నీ పక్షమునే ఉందుము గాక. వాక్యపక్షమునే ఉండాల మేము. వాక్యం పైన విశ్వాసముతోనే ఉండాల మేము. ఎట్టి పరిస్థితుల్లో వాక్యం పైన విశ్వాసము నుండి
మేము కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా ఎప్పుడు అందులోనే నిలుచుండే భాగ్యం మాకు దయచేయి దేవా. నేను ప్రార్థిస్తున్నా, ఎంతమంది అయితే ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొన్నారో, లైవ్ స్ట్రీమింగ్ చూస్తూ కూడా పాల్గొంటున్నారో దేవా, తప్పకుండా మమ్మల్ని మా ప్రాణాత్మ శరీరాలని నీ వశంలోకి తీసుకొని వాక్యం పైన పూర్తి విశ్వాసాన్ని మేము కలుగుండి ప్రభు, అపవాదితో జరుగుతున్న యుద్ధములో శరీరాలతో మేము పోరాడడం లేదు, శరీరం వెనకాల ఉన్న దయ్యాలతో పోరాడుతున్నాం. ఖచ్చితంగా వాటిని మేము జయించే భాగ్యము దయచేయి. ఈ యుద్ధంలో గెలుపు నీది అని మాకు తెలుసు. అలా నువ్వు డిజైన్ చేసేసావు దాన్ని, అలా నువ్వు జగదుపునాది వేయడం ఉనిపై మా జీవితాలను డిజైన్ చేసావు దేవా. ఈ యుద్ధంలో మేము గెలిచేటట్లుగా, ఈ యుద్ధంలో నువ్వుండి మాలో నువ్వుండి యుద్ధం చేయనట్లుగా, మరి వాక్యం పైన విశ్వాసముతో మేము ముందుకు వెళ్ళినట్లుగా ప్రభు, విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించినట్లుగా నువ్వు డిజైన్ చేసినందుకు వందనాలు దేవా. జగదుపునాది వేయబడక మునిపే నువ్వు ఆ విధంగా రూపించేశావు. అదే ఇప్పుడు మా జీవితంలో నెరవేర్పవుతున్నది. వచ్చిన పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని ఆస్వాదించు, ప్రతి ఒక్కరు విజయోత్సవముతో ఊరేగించబడుదురు కాక. ఎందరైతే ఈ వర్తమానమును రాబోయే దినాలలో వింటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా విజయోత్సవముతో ఊరేగించబడుదురు కాక. కృప చూపించి నడిపించమని, ఈ యుద్ధ రంగములో, ఈ యుద్ధ భూమిలో చివరికి విజయము ప్రభువా నీ వాక్యమే కాబట్టి, నీ వధువే కాబట్టి అందులో మేము ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాం. నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.